అడుగుతున్నా, హౌ కెన్ వి కాల్ హిమ్ యావే అని ఎట్లా పలకగలం చెప్తున్నా. అవునా? నేను ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఆయనే, వదులుతున్నప్పుడు ఆయనే. నీలో ఉన్న ఊపిరి ఆయన. హల్లెలూయా. He is your breath. ఆయన నీ ఊపిరై ఉన్నాడు. My every breath is my God. నా ప్రతి ఊపిరి కూడా నా దేవుడే. That is why he said, I am your life. అందుకే ఆయన అన్నాడు, నేను మీ జీవమును. The life of God comes. దేవుని యొక్క జీవం మనలోనికి That వస్తుంది. is why he said, అందుకే ఆయన అంటూ I ఉన్నాడు, am your life today. నేనే ఈ రోజు మీ జీవమును, And the length of your days. అలాగే మీ యొక్క జీవిత కాలం అంతా కూడా పొడిగిస్తాను. ఆమేన్. So you took this from this year, కాబట్టి ఈ this సంవత్సరం, decade, you have the life of God inside you. ఈ శతాబ్దం నుంచి, ఈ యొక్క సంవత్సరం నుంచి దేవుని యొక్క జీవాన్ని మనం కలిగి నడుస్తూ ఉన్నాము. Amen. ఆమేన్. We have life inside us. మనలో జీవం ఉన్నది. ఇప్పుడు He is our breath. మన ఊపిరి ఆయనై ఉన్నాడు. When you read the word of God, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, when you hear the word of God, దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటూ ఉన్నప్పుడు, that gives you life. అది మనకు జీవమును దయచేస్తుంది. Praise and worship and prayer gives life to us every day. స్తుతి, ఆరాధన, ప్రార్థన మనకు అనుదిన జీవాన్ని అనుగ్రహిస్తుంది. ఇది నీకు అర్థమైతే నీ నోట్ల నుంచి ఒక అబద్ధం రాదు, ఒక చెడ్డ మాట రాదు. You are a Christian, you know who you are. క్రైస్తవుడిగా నువ్వెవరు? మళ్ళీ ఎట్లా అంత ఈజీగా పాపం చేస్తుంటారు? యావే అని పలకడానికే భయపడ్డారు వాళ్ళు. ఈరోజు నువ్వు కృప ఉందని భయపడ్డామని తిరుగుతున్నాయేమో. Be careful. Joseph had a dream, vision. యోసేపుకు ఒక కల వచ్చినది. And he saved his whole family. కాబట్టి తన యొక్క కుటుంబాన్ని అంతటినీ కూడా In the ఆయన same way, రక్షించుకున్నాడు. you are going to have a dream. నీవు ఆ యొక్క కలను చూడబోతున్నావు. You will go to save your నీ family. కుటుంబాన్ని అంతటినీ కూడా రక్షణలోనికి You are going to have a vision. నీవు ఒక దర్శనాన్ని You are going to చూడబోతున్నావు. save your society. నీ యొక్క సమాజాన్ని నువ్వు రక్షణలో You are going to have a dream. నీవు ఒక కలను కంటావు. You are going to bring the whole town to the Lord Jesus. ఆ యొక్క పట్టణాన్ని అంతటినీ కూడా యేసయ్య దగ్గరికి తీసుకొస్తావు. You believe this? నీవు నమ్ముతూ ఉన్నావా? నమ్మిన గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Amen. ఆమేన్. Believe that. నమ్మాలి మీరు. It's going to take place. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మరొకసారి ఈ యొక్క వర్చువల్ వర్షిప్కు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఐఎమ్ సో గ్లాడ్ దట్ గాడ్ హెస్ గివెన్ వన్ మోర్ ఆపర్చునిటీ టు లీడ్ ఇన్ ప్రైజ్ అండ్ వర్షిప్, అండ్ ఇట్స్ అ బ్లెస్సింగ్ అండ్ ఇట్స్ అన్ ఆనర్. హల్లెలూయా. Wherever we are, whichever the part of the world you might be watching this telecast, we are all blessed to worship the living name of Jesus. Hallelujah. And God is a faithful God, and He has protected all through these months. Amen. And He has given us one more Sabbath day to praise and worship Him. మరి యొక్క సబ్బాత్ దినాన్ని ఆయన మనకు దయచేశాడు. ఆయన్ని స్తుతించి ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి. అందుని బట్టి ఆయన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. కనుక ఈ ఉదయకాలం ఈ ఆదివారపు ఆరాధన మనమందరం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి అందరు తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, మీ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును ప్రభా, ఈ యొక్క 9 మాసాలు
మీరు మమ్మల్ని కాచి కాపాడారు. ఈ యొక్క నూతన మాసంలోనికి మేము అడుగు పెట్టడానికి మీరు చూపిస్తున్నటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు మేము ఏమైతే అయ్యున్నామో అది కేవలము మీ కృపను బట్టి మాత్రమే. మా జీవితంలో ప్రతి అవసరత, ప్రతి కొరత మీరు ఎరిగినటువంటి వాడు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా, మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, మీరు మా ప్రతి అవసరతను మీరు తీర్చే దేవుడని మేము నమ్ముతూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఈ ఆరాధన మా అందరికీ ఆశీర్వాదకరంగా మీరు మార్చమని, వాక్యం అందిస్తుండగా నీ బిడ్డను అభిషేకించి మా మధ్యలో వాడుకొని మీ వాక్కును మాకు దయచేయమని ముందున్నటువంటి సమయానంతటినీ కూడా మీ బలమైన హస్తాలకు సమర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఈ ఆదివారపు ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం 139వ కీర్తన. The word which is set for this worship day is 139th Psalm. Please turn with me to book of 139 Psalm and let's read it together. I'll read it in Telugu. You please read it in your very own language. You may be thinking that it's a very long psalm. Yes. ఈ లెంగ్తీ కీర్తన చదివి అందులో ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకొని మనం ఇంకా ఆయన దగ్గరగా స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా. 139వ కీర్తన. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను పాతాళమందు పడుకొనినను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడనూ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేననుకొని నా ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరంద్రియములన్నీలు నీవే కలుగు చేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టినవాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. వాటి మెత్తమెంత గొప్పది. వాటిని లెక్కించదను అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ వద్దనే యుందును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. Now what a wonderful psalm it is.
ఎంత గొప్ప కీర్తన భాగం కదండి. నేను ఇంకను నా తల్లి గర్భములో ఉండగా నన్ను చూసావయ్యా. నేను ఆకాశంలో ఉన్నా, పాతాళంలో ఉన్నా, చీకటిలో ఉన్నా, వెలుగులో ఉన్నా, నీ హస్తము నాకు తోడై ఉంటుంది కదండి. ఆయన తలంపులను మనం ఊహించలేం. ఎంత గొప్పగా రాస్తున్నాడు కీర్తనకారుడు. వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నాయి. ఏమండి? మన దేవాది దేవుడైన యేసయ్యకు మన ఎడలో ఉన్నటువంటి ఆలోచనలు. Where are you running away from the plans of God? Check and come back, because God has great plans. అందుకే ఇర్మియా గ్రంథం 29:11 నీ ఎడల నాకున్నటువంటి ఆలోచనలు అవి ఆశీర్వాదకరమైనవి అంటూ ఉన్నాడు. ఈ అక్టోబర్ మాసంలో దేవుడు ఈ ఆరాధన ద్వారా మనకేం తెలియజేస్తున్నాడంటే, మన ఎడల ఆయన మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడు. అవి లెక్కకు మించినవి. హల్లెలూయా. గనక ఉదయకాల సమయంలో ఆయన స్తుతిద్దాం. విజయమే నాకు విజయమే. This entire month, let's speak victory. Amen. Hallelujah. గడికి సభలు కొడతా ఆయన నామాన్ని కనబడతాం. నన్ను బలపరచువానియందు నేను సమస్తము చేయగలను. నేను అడుగు పెట్టు ప్రతి స్థలము నేడు స్వాస్థ్యముగా పొందెదను. నన్ను బలపరచువానియందు నేను సమస్తము చేయగలను. నేను అడుగు పెట్టు ప్రతి స్థలము నేడు స్వాస్థ్యముగా పొందెదను. నాకు విరోధముగా ఏ ఆయుధము ఎన్నడూ వర్ధిల్లదు. నాకు విరోధముగా ఏ ఆయుధము ఎన్నడూ వర్ధిల్లదు. కాబట్టి విజయమే నాకు విజయమే, యేసులో నాకు విజయమే. విజయమే నాకు విజయమే, యేసులో నాకు విజయమే. అవే మన ఎడల ఆయనకున్నటువంటి తలంపులు లెక్కకు మించినవిగా ఉన్నాయి, ఆశీర్వాదకరమైనవిగా ఉన్నాయి. కనుక we will have a victorious life in this world. Come on up, church. Amen. Go. Amen. నన్ను చెర నుండి స్వేచ్ఛకు నడిపిన, చీకటిలో వెలుగు చూపిన. నన్ను చెర నుండి స్వేచ్ఛకు నడిపిన, చీకటిలో వెలుగు చూపిన. గొప్ప విమోచకుడు తోడుండగా ఓటమి నాకుండదు. గొప్ప విమోచకుడు నాకు తోడుండగా ఓటమి నాకుండదు. ఆమేన్. విజయమే నాకు విజయమే, యేసులో నాకు విజయమే. విజయమే నాకు విజయమే, యేసులో నాకు విజయమే. ఆమేన్.
జీవముగా, శాపములో సదా దీవెనగా. నాకు మరణములో నిత్య జీవముగా, శాపములో సదా దీవెనగా. గొప్ప మృత్యుంజయుడు నుండుండగా దేనికి తలంచను. గొప్ప మృత్యుంజయుడు నుండుండగా దేనికి తలంచను. అవే విజయమే నాకు విజయమే, యేసులో నాకు విజయమే. విజయమే నాకు విజయమే, యేసులో అందరూ కలిసి వారు విజయమే. విజయమే నాకు విజయమే, యేసులో నాకు విజయమే. విజయమే నాకు విజయమే, యేసులో నాకు విజయమే. విజయమే విజయమే నాకు విజయమే, యేసులో నాకు విజయమే. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నేను అడుగు పెట్టు ప్రతి స్థలము నేను స్వాస్థ్యముగా పొందెదను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నేను అడుగు పెట్టు ప్రతి స్థలము నేడు స్వాస్థ్యముగా పొందెదను. నాకు విరోధముగా ఏ ఆయుధము ఎన్నడు వర్ధిల్లదు. అవే పడదాం. నాకు విరోధముగా ఏ ఆయుధము ఎన్నడు వర్ధిల్లదు. విజయమే నాకు విజయమే, యేసులో నాకు విజయమే. విజయమే యేసులో నాకు విజయమే. విజయమే నాకు విజయమే, యేసులో నాకు విజయమే. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం, ఆయన నామాన్ని కనపడదాం. Come on now, let's clap and let's praise the living name of Jesus. మనకు విజయమును దయచేసేవాడు ఆయనే. Now you may be thinking like, hey, come on, Jesus died on the cross. He died on the cross. He was beaten up. ఆయన రక్తము ధారల వలె కారునట్టుగా వారు ఆయన్ని కొట్టారే. ఒక బలహీనుని వలె కనిపించాడు కదా. మరి ఆయనలో విజయం ఎలా అని ఆలోచిస్తున్నారా? హల్లెలూయా. మరణమాని ముళ్ళెక్కడా అని 3వ దినమున తిరిగి లేచినటువంటి వాడు ఆయన. హల్లెలూయా. సాతాను చేత ఆ కొండ మీద శోధింపబడినప్పుడు సాతానును ఓడగొట్టినవాడు ఆయన. మరణము ద్వారా సాతాను యొక్క తలను చిత్తకొట్టినటువంటి వాడు మన యేసయ్య మనకు తోడుండగా మనకి ఎల్లవేళలా విజయమే. ఆమేన్. హల్లెలూయా. Let's sing this beautiful English song and let's praise him. Give thanks to the Lord, our God and King. Amen. Here we go. గట్టిగా చప్పట్లు కొడదాం అందరూ. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్.
God is with us forever, forever. Amen. Forever God is with us, forever God is strong. Forever God is with us, forever, forever, forever God is faithful, forever God is strong, forever God is with us, forever and ever. Oh, hallelujah, hallelujah, hallelujah. అందరూ ఒకసారి గట్టిగా చప్పలు కొడతా ఆయన నామాన్ని కనపడదాం. Hallelujah, hallelujah. Forever God is faithful, forever God is strong, forever God is with us, forever and ever. అసలు ఈ నెల ఎలా చేయాలి? What shall I do, God, this month? I have this problem, I have that problem, I have this bills to pay, I have to do that, I have to do this. How shall I do it? Don't worry, my dear brother and sister. Jesus is saying that He is with us. The God who protected, saved, and helped all the 9 months will be with us. Amen. Hallelujah. And we have praised Him till now. ఈ సమయంలో ఆయన ఆరాధిద్దాం. దయచేసి అందరూ ఎక్కడున్నా అలాగే లేచి నిల్చుని ఆయన నామాన్ని కనపరుద్దాం. ఓ గాడ్, కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఆయన చేసిన మేలులో వేటిని, అది చిన్నదైనా పెద్దదైనా, డోంట్ ఫర్గెట్, మర్చిపోకుండా ఏం చేయాలి? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ ధూప నైవేద్యములు ఆయనకి సమర్పించాలి. La 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 la. Oh, come on, come on, come on, come on. Worship Him, worship Him. Open your mouth and worship Him. La 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 la. La 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 la. Darara baba bandoro rama mazarale. Kera la nazara la dondormaza. Kera la ra. Oh Lord my God, when I in awesome wonder consider all the worlds thy hands have made, I see the stars, I hear the rolling thunder, thy power through the universe display. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. La 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 baba gogo zagadara mame. You're so great. You're so great.
his son not sparing, sent him to die. I scarce can take it in. Down on the cross, my burden gladly bearing, he bled and died to take away my sin. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. తన స్వంత కుమారుడైన యేసయ్యనే మన కొరకు ఆయన బలిగా అర్పించాడు. తన రక్తలు ధారలు వలె కార్చబడినట్టుగా ఆయన వీపు దున్నబడింది, ఆయన కొట్టబడ్డాడు. You know for why? For you and for me. So that when Jesus Christ comes with his mighty angels, oh la makasa gehenda baba, so that we can go up in a blink of an eye to meet him in the clouds and hug him and say, oh my God, I have been waiting all these days to see you coming, and I see you today. La shaka makapa. Oh, let's worship him, church, from the bottom of our hearts. Let pour out. When Christ shall come with shout of acclamation and take me home, what joy shall fill my heart. Then shall I bow in humble adoration and then proclaim, my God, how great thou art. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. Come on. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. When I see you coming down with your mighty army of angels, my dear ones, we are all waiting to see the day. ఆయన్ని కౌగిలించుకొని యేసయ్యా, this is the day that we wanted to see, and this is the day that we have been waiting to see, God, and this is the moment that we wanted to experience. What a day, what a joy it's going to be, my dear one. He's coming down. Come on now. He hasn't done with his job. He's still busy in his business. You know what his business is? To protect us and to lead us till the end. What a wonderful God we serve. Come on, what is stopping you from worshiping him? Nothing should stop us. Make your mind today. Oh mashallah mahaza, la 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 la.
எனக்கெல்லாம் நீரே, என் தேவை எல்லாம் சந்திப்பீர். யெகோவா நீரே, எனக்கெல்லாம் நீரே, என் தேவை எல்லாம் சந்திப்பீர். எதிர்பார்ப்புக்கு மேலாக செய்பவரே, என் ஜெபங்கள் அனைத்திற்கும் பதில் தருவீரே. எதிர்பார்ப்புக்கு மேலாக செய்பவரே, என் ஜெபங்கள் அனைத்திற்கும் பதில் தருவீரே. யெகோவா நீரே, எனக்கெல்லாம் நீரே, என் தேவை எல்லாம் சந்திப்பீர். யெகோவா நீரே, எனக்கெல்லாம் நீரே, என் தேவை எல்லாம் சந்திப்பீர். ஆராதனை 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 உமக்கே. ஆராதனை, ஆமென். ஆராதனை ஆராதனை உமக்கே. నేను వేటి కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నాను, ఆ ప్రతి అవసరతను తీర్చువాడవు నీవే. అందుకే నేను ఆరాధిస్తున్నానయ్యా. And I worship you. And I thank you. ஆராதனை 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 உமக்கே. ఆరాధనై, రెండు చేతులు పైకి చెప్దాం. ఆరాధనై అయ్యా, ఆరాధనై ఉమకే. ఆరాధనై 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 ఉమకే. చాలా మంది అంటూ ఉంటారు, ఎందుకు క్రైస్తవులు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారని. They don't know the beauty. They don't realize and understand the greatness in worship. నేను ఒక విషయం చెప్తాను, మీకు బాగా సహాయం చేసినటువంటి వ్యక్తి మీకు ఎదురుపడ్డాడు అనుకోండి, కనిపించాడు అనుకోండి, మీరు ఏం చేస్తారండి? మీరు చనిపోయేవారు. అటువంటి పరిస్థితుల్లో మీకు వచ్చి ఒక వ్యక్తి సహాయం చేశాడు, ఆ వ్యక్తి మీకు ఎదురుపడుతూ ఉన్నాడు, మీరు ఏం చేస్తారు? వాట్ యు విల్ డూ? డోంట్ యు ఫీల్ దట్ ఇన్ యువర్ హార్ట్? Oh, this man has done so much for me. This is the man who helped me. Don't you feel thankful to him? Amen. We will do that, right? Hallelujah. అటువంటిది యేసయ్య తన ప్రాణాన్ని సైతం మన కొరకు అర్పించాడే, తన మహిమను వదిలి మన కొరకు దిగి వచ్చాడు. నా సర్వం మీకు అర్పిస్తున్నా అన్నాడు.
whatever I have is yours అని ఒక వీలునామా రాశాడే. మరి అటువంటి యేసయ్యను ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఆయన మనకు చేసినటువంటి గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, don't we feel that emotion? Hallelujah. There's nothing wrong in crying, my one. There is nothing wrong in lifting your hands and mahashagohobo, raising your voice and worshiping the living God. Come on now. Don't stop yourself. Worship Him. La nakzahat derego. Mamamanda rama zahala barogo. Oh la la ho. நம்புவே என் இயேசு ஒருவரை, நான் நம்புவே என் இயேசு ஒருவரை. ஐயா, நம்புவே என் இயேசு ஒருவரை, நான் நம்புவே என் இயேசு ஒருவரை. அந்தகாரம் சூழ்ந்தாலும், வாழ்க்கை முடிந்தது, மறுவாழ்வு எல்லை இருந்தாலும், நான் நம்புவதற்கு ஒன்றும் இல்லை என்றாலும், நம்புவேன் என் இயேசு ஒருவரை. நாம் நம்புவதற்கு ஒன்றும் இல்லை என்றாலும், நம்புவேன் என் இயேசு ஒருவரை. నా నమ్మకం అంతా నీవి కాక నాకెవరున్నారు యేసయ్య? Who else do I have in this world except you? అందుకే నేను ఆరాధిస్తూ ఉన్నాను. Lana zahama go doromoho zaba baba baba. Avar naamame madhuramade, avar naamathil sugamunde, avar madhuramade, avar naamathil sugamunde. Yesu naamam, Yesu naamam, Yesu naamam, Yesu naamam, Yesu naamam, Yesu naamam valgave. Ayya, Yesu naamam, Yesu naamam, Yesu naamam, Yesu naamam, Yesu naamam, Yesu naamam valgave. నేను కృంగి ఉండగా నేను వ్యాధి బాధలో, శ్రమలలో, ఇబ్బందులలో ఉండగా నా చేయి పట్టి లేపినవాడా, నేను ఆరాధిస్తున్నా. నా ప్రతి అవసరమును, నా ప్రతి అక్కరను తీర్చువాడా, ఉదయకాలం నేను ఆరాధిస్తున్నాను. And I give you all that I have to you. And I thank you, God, for this beautiful day of praise and worship. Our namame madhuramade. నీ నామం అతి మధురమైనది. మరొకసారి 2 లైన్లు పాడి ఆ నామాన్ని ఆరాధిద్దాం. அவர் நாமமே மதுரமதே, அவர் நாமத்தில் சுகம்
God, we bow down before your throne. And we thank you. Speak to us today. Fill our minds and fill our hearts with the power of your word, so that we'll have a victorious life on this earth. In Jesus' mighty name I pray. Amen. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Welcome you in the name of our Lord and Savior Jesus మన Christ. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు స్వాగతం తెలుపుతూ ఉన్నాను. Praise God. ప్రైజ్ ద లార్డ్. My dear church, నా ప్రియమైన how సంఘమా, are you doing? మీరంతా బాగున్నారా అండి? Praise God. Amen. Praise the Lord. I Amen. believe and trust you are doing good. మీరంతా బాగున్నారని నమ్ముతూ దేవుని యందు విశ్వాసం ఉంచుతూ Oh, ఉన్నాను. thank God for this wonderful brand new month. నూతనమైన ఈ మాసంలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతలు 9 తెలియజేస్తున్నాను. months God was with us. 9 మాసాలు దేవుడు మనకు తోడై ఉన్నాడండి. Amen. In the Amen. 6 months of lockdown, ఈ యొక్క లాక్డౌన్ 6 మాసాలు కొనసాగింది God కదండి. was with us. ఈ సమయం అంతా కూడా దేవుడు మనతోనే ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. This month, the ఈ Lord నెల said, ప్రభు we'll అన్నాడు, do ఈ నెలలో some new things in your life. నూతన కార్యములు మీ జీవితంలో జరగనై Amen. ఉన్నాయి అన్నాడు. New things in నూతన individual కార్యములు life. మీ వ్యక్తిగత జీవితంలో Your family. జరగనై ఉన్నాయి. కుటుంబ జీవితంలో Wherever you జరగనై. మీరు ఎక్కడున్నా అక్కడ జరగనై New ఉన్నాయి. things. కొత్త కార్యాలు Expect జరుగుతాయి this, right? కాబట్టి ప్రభు నుంచి కొత్త కార్యాలు జరగాలని ఆశించండి. Hallelujah. Amen. Amen. What a good God we have ఎంత today. మంచి దేవుడు అండి మన దేవుడు. He said, I'm having more plans for you. ఆయన అంటూ ఉన్నాడు, మీ పట్ల నాకు అనేకమైన ప్రణాళికలు ఉన్నాయి అంటూ ఉన్నాడు. Praise God. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Open your mouth and thank Him for this brand కాబట్టి new month. ఇక నూతన మాసంలోకి దేవుడు మన ప్రవేశపెట్టినందుకు మీరు అందరూ నోరు తెరిచి ఆయన కృతజ్ఞతలు చెల్లించండి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Amen. ఆమేన్. ఆమేన్. And please come and sit down. దయచేసి అంతా వచ్చి కూర్చోండి. And after now we praised and worship God. ఇప్పటిదాకా మనం దేవుని స్తుతించి Let ఆరాధించామండి. us hear His word ఈ today. సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. మీరు Please come and sit down. దయచేసి అందరూ వచ్చి Open your Bibles. మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. And your books. మీ నోట్ పుస్తకాలు Have తెరవండి. you prepared the table? అదే విధంగా మీ బల్ల సిద్ధపరచుకొని కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. Amen. ఆమేన్. Praise God. Okay. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. Right. Okay. Open your Bibles. బైబిల్ గ్రంథాలు తెరిచి We are learning about Kingdom series. దేవుని రాజ్య వర్తమానాలు వింటూ ఉన్నామండి. The మనం keys of heaven. పరలోకపు తాళపు చెవుల గురించి వింటూ ఉన్నాం. When you know the word, it's a key. ఎప్పుడైతే దేవుని వాక్యం తెలుసుకుంటావు అప్పుడు నీకు ఆ తాళపు చెవి You know how to అనుగ్రహించబడుతుంది. pray, it's a key. ప్రార్థన చేయడం తెలుసుకున్నప్పుడు నీకు ఆ తాళపు చెవి అనుగ్రహించబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Today we are going to learn another wonderful thing. మరి యొక్క సంగతి, ఈ తాళపు చెవులు పొందుకోవడానికి కావాల్సిన అర్హతల్లో మరొక సంగతిని ఈ రోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. Matthew chapter 16 verses 19. Let's all read together. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనాన్ని అందరూ కలిసి చదువుదామండి. Matthew 16:19. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. And I will give unto thee the పరలోకపు keys of the రాజ్యపు యొక్క kingdom of heaven. తాళపు చెవులు నీకు And ఇచ్చేదను. whatsoever thou నువ్వు shalt bind on భూలోకమందు earth దేని shall be బంధించుదువో bound in అది heaven. పరలోకమందున And బంధించబడును. whatsoever thou shalt loose భూలోకమందు on దేని earth shall be విప్పుదువో అది loosed in పరలోకమందు heaven. విప్పబడునని అతనితో చెప్పాను. Revelation 1:18. అదే విధంగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనమండి. And I am he that liveth నేను and మంచివాడను was dead, కడపటి and వాడను behold I am alive జీవించువాడను forevermore. మృతుడినైతిని గాని ఇదిగో Amen. యుగ యుగములు And సజీవుడినై have the keys ఉన్నాను. of hell and మరియు of మరణం death. యొక్క పాతాళపు యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. And Revelation 3:7. అదే విధంగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుతామండి. And to the angel of the church in ఫిలదెల్ఫియాలో ఉన్న Philadelphia సంఘపు write, దూతకు these ఇలాగు things రాయము. said, దావీదు He is తాళపు that చెవి holy, కలిగి he is that is ఎవడను true, he వేయలేకుండా that is తీయవాడును he, hath the ఎవడను key of తీయలేకుండా David, and he వేయవాడనే that open సత్య no man స్వరూపియగు shutteth, and shutteth పరిశుద్ధుడి no man చెప్పు సంగతులు openeth. ఏమనగా. Amen. Let's pray. ప్రార్థన చేద్దాం. God, I thank you this తండ్రి దేవా, morning. నేను ఉదయకాలం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. Thank you, Lord, for your మీ presence. సన్నిధిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ Thank you, Lord, for a brand new month. ప్రభువా, ఈ నూతన మాసమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. Thank you, Lord, you have made us to see another brand new month. ప్రభువా, oh God. మమ్మల్ని అందరినీ తండ్రి సజీవులుగా ఉంచి ఈ కొత్త మాసంలోకి ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు Thank you. వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. We thank you, Lord, you have protected us and protecting us in this pandemic. ప్రభువా, భయంకరమైన ఈ మహమ్మారి విజృంభిస్తున్న ఈ కాలంలో మమ్మల్ని కాపాడుతూ వచ్చారు, ముందు కూడా కాపాడబోతూ ఉన్నారు తండ్రి. Thank you, Lord. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు Open our చెల్లిస్తున్నాను. minds to understand your మీ word. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మా మనసులో తెరవండి We ప్రభు. bind all the spirits and all the works of ప్రతి men. ఆత్మలను మనుషుల పనులన్నింటినీ బంధిస్తూ ఉన్నాం. Cover me with the hand and put your words on my మీ lips. హస్తంతో నన్ను మీ మాటలు నా పెదవుల మీద ఉంచండి. Speak to us. మాతో మాట్లాడండి ప్రభు. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Said amen. ఆమేన్. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. Praise God.
Praise the Keys to manifest on this earth. ఆ తాళపు చెవులు తీసుకొని భూమి మీద దేవుని కార్యములు ప్రదర్శించాలి. Amen. Amen. The keys of heaven. పరలోకపు తాళపు చెవులు కావాలండి. Hallelujah. హల్లెలూయా. Praise God. ఆమేన్. Jesus said, యేసు ప్రభువు అంటూ you ఉన్నారు, are in the kingdom మీరు దేవుని రాజ్యములో ఉన్నారు. and the kingdom is inside you. మీ దేవుని రాజ్యం మీ లోపల ఉన్నది అంటూ God ఉన్నారు. wants us to manifest in his kingdom. ఆయన రాజ్యాన్ని మనం ఈ భూమి మీద ప్రదర్శించాలని దేవుడు I కోరుకుంటూ tell you ఉన్నారు. one thing. ఒక సంగతి This అండి, is kingdom age. ఇప్పుడు మనం ఉంటున్న ఈ కాలము దేవుని రాజ్యపు యుగం అండి ఇది. Everything has turned up, right? అన్ని కూడా ఇప్పుడు మార్పు చెందాయండి. The church is in kingdom age. ఈ సంఘం ఇప్పుడు దేవుని రాజ్య యుగంలోకి Kingdom ప్రవేశించింది. era. ఇది రాజ్యపు యుగం అండి. Hallelujah. హల్లెలూయా. Because we need to prepare కాబట్టి మనం సిద్ధపడాలి. to meet the Lord your God. He is going to establish his kingdom on this earth. ఆ ప్రభు అయిన మన ప్రభు రక్షకుడైన దేవుని ఆయన ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించబోవడానికి మనం సిద్ధపాటు కలిగి ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. So let us manifest. కాబట్టి దేవుని రాజ్యాన్ని మనం ప్రదర్శించాలి. So we need to have keys. దానికి కావాల్సింది ఏంటంటే ఆ తాళపు చెవులు కావాలి. Today I want to tell you the important is ఒక ప్రాముఖ్యమైన సంగతి నేను మీతో praise పంచుకుంటాను. and worship. స్తుతి ఆరాధన. When you know this prophetic praise and worship, you will have the keys. ప్రవచనాత్మకమైన స్తుతి ఆరాధన గనుక నువ్వు నేర్చుకున్నట్లయితే నీకు ఆ తాళపు చెవులు ఇవ్వబడతాయి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Many times we don't know how to praise and worship God. చాలా సార్లు నిజంగా స్తుతి ఎలాగ చేయాలో ఆరాధన ఎలాగ చేయాలో తెలియదండి మనకు. It's not orchestra. అది ఆర్కెస్ట్రా లాంటిది కాదండి స్తుతి ఆరాధన అంటే. Hallelujah. హల్లెలూయా. It's a holy people, పరిశుద్ధులు సమాజంగా కూడి చేయడం, righteous people, నీతిమంతులు సమాజంగా coming కూడి చేసేది, together. అందరూ సమాజంగా కూడి జరిగించేది and అండి. they praise the goodness and the praise the righteousness and praise how good God is. That ఆయన is called మంచితనమును, praise. ఆయన నీతిని, ఆయన ఎంత మంచివాడుగా ఉన్నాడు, కృపామయుడుగా ఉన్నాడో దాన్ని ఎత్తి పట్టుకోవడమేనండి స్తుతి అనగా. What he has done to our lives. మన జీవితాల్లో ఆయన ఏం చేశాడో దాన్ని ప్రకటించడమే స్తుతి అండి. Hallelujah. Hallelujah. Declaring his goodness. ఆయన మంచితనాన్ని ప్రకటించడం. Hallelujah. Hallelujah. And Amen. worship, opening our hearts అదే విధంగా హృదయాలు తెరిచి and we ఆరాధన say, చేయడం declaring, అండి. Lord, I will love you. ప్రభు ఆరాధన చేయడం అంటే ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని ఆయనకు తెలపడమేనండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The Lord chased down Lucifer. He throwed him down, and he made us in that place to praise and worship. పరలోకం నుంచి ఆ సాతాను అనగా లూసిఫర్ను వాని దూతలనంతా కిందికి పడదీసి వాని స్థానంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి ఆరాధన చేయడానికి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise God. Praise the God Lord. loves praise and worship. దేవుడు స్తుతిని ఆరాధన ఇష్టపడతాడు. So how can we do in this New Testament, believers? ఈ How- నూతన నిబంధనలో స్తుతి ఆరాధన ఎలాగూ చేయాలి అన్నది Jesus నేర్చుకుందాం. said one thing. యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారండి. John chapter 4 verses 24. యోహాను సువార్త 4:24 వచనంలో ప్రభు అన్నాడు. Praise God. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God is a spirit, and they that worship him must worship in spirit and truth. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనను. Amen. ఆమేన్. Praise and worship should come from the spirit. స్తుతి ఆరాధన అన్నది ఆత్మ మూలంగా రావాలి అండి. The flesh should die. శరీరం చనిపోవాలి అండి. Spirit and truth. ఆత్మతోను సత్యముతోను కలిసి స్తుతి His ఆరాధన. name is Spirit of Truth, ఆయన actually. పేరే సత్యస్వరూపైన ఆత్మ. When he reveals the word, that is truth. చూడండి, ఎప్పుడైతే రాయబడిన వాక్యంలోంచి ఏదైనా సత్యము నీకు అది ప్రత్యక్షతగా సత్యముగా నీకు ఇవ్వబడుతుంది. Hallelujah. హల్లెలూయా. So he is the one who helps us to praise and worship God in a perfect and godly way, and that will please God in the way that pleases God. స్తుతి ఆరాధన చేసే పరిపూర్ణమైన విధానము ఏ విధంగా చేస్తే ఆయనకి ఇష్టమవుతుందో, ఆయన సన్నిధికి చేరుతుందో అది కేవలం పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక్కడే బయలుపరచగలడండి. Hallelujah. It's Hallelujah. very important. చాలా ప్రాముఖ్యమైనదండి ఈ సంగతి. Praise God. Amen. God ఆమేన్. loves it. దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు దీన్ని. We should see actually in the church, in our family, wherever we go, first we praise, worship God, right? చూడండి, మనం ఏ కూడికలో అయినా కానీ, మన గృహాల్లో కానీ లేదంటే సంఘంలో కానీ ఎక్కడైనా కానీ మొదటిగా మన పాటలు పాడి దేవుని స్తుతించి ఆరాధన చేస్తాం. Why? ఎందుకండి? In the praise and worship, His presence comes down. స్తుతి ఆరాధన చేసినప్పుడు దేవుని సన్నిధి మన మధ్యకు దిగి He వస్తుంది. loves it. దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు స్తుతిని Praise ఆరాధన. God. Hallelujah. Amen. హల్లెలూయా.
when it comes through our lips. మన పెదవుల నుంచి అది వచ్చినప్పుడు దేవుడు ఇంపైన సువాసనగా That's what వెళ్తుంది. Paul said in Hebrews chapter 13 verses 15. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ వచనంలో పౌలు రాస్తూ ఉన్నాడు, The praises which comes from our lips. మన పెదవుల నుంచి వచ్చే ఆ స్తుతి ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా వెళ్తుంది అని. 15. 15వ వచనం, By him therefore let us offer the sacrifice of praise to God continually. That is the fruit of our lips, giving thanks to his name. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామం ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదుము అంటున్నాడు. His ఆమేన్. goodness ఆయన మంచితనాన్ని and ఒప్పుకోవాలి, giving him thanks. ఆ విధంగా ఒప్పుకుంటూ కృతజ్ఞతలు చెల్లించాలి. That's why the presence of God hits the ఆ earth. విధంగా చేసినప్పుడు దేవుని సన్నిధి బలంగా తాకుతుందండి భూమిని. Amen. Amen. Right? We praise, we worship in every meeting, right? కాబట్టి ప్రతి కూడికల్లో కూడా మనం దేవుని స్తుతిస్తాము, దేవుని ఆరాధన కూడా చేస్తూ But ఉంటాము. that should be a prophetic one. కానీ ఆ స్తుతి ఆరాధన అన్నది ప్రవచనాత్మకమైనదిగా Be ఉండాలి. filled with the Spirit of God దేవుని ఆత్మతో నింపబడి చేయాలి and అని. having keys. పాతాళపు Manifest. పరలోకపు తాళపు చెవులు తీసుకొని దేవుని రాజ్యాన్ని ప్రదర్శించవలసి ఉన్నది. See, the Bible says చూడండి, బైబిల్ గ్రంథం in అంటుంది, Revelation chapter 5 ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము verses 9 to 14. 9 నుంచి 14 వచనాలండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం Hallelujah. 9 నుంచి 14 It వచనాలు. says, and they sang a new song saying, Thou art worthy to take the book and to open the seals thereof, for thou hast slain and hast redeemed us to God by thy blood out of every kindred and tongue and people and nation, and hast made us unto a God kings and priests, and we shall reign on earth. And I beheld, I heard the voice of many angels round about the throne and the beast and the elders, and the number of them was 10,000 times 10,000s and thousands of thousands, saying with a loud voice, Worthy is the Lamb that was slain to receive power and riches and wisdom and strength and honor and glory and blessing. And every creature which is in heaven, on the earth, and under the earth, and such are in the sea, and all that are in them, heard I saying, Blessing and honor and glory and power be unto him that sitteth upon the throne, unto the Lamb forever and ever. And the four beasts said, Amen. And the 24 elders fell down and worshipped him that liveth forever and ever. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేస్తేవి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రం పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతట పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్ట్యము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసనుడైన వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారు. Hallelujah. హల్లెలూయా. See this, the worship there. చూడండి, ఇక్కడ జరుగుతున్న ఆరాధన ఏ విధంగా ఉందో. And also in chapter 7 అదే విధంగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము verses 11 to 12. 11-12 వచనాలండి. It says 11 and 12. And all the angels stood around about the throne and about the elders, and the 4 beasts fell before the throne on their faces and worshipped God, saying, Amen, blessing and glory and wisdom and thanksgiving and honor and power and might be unto our God forever and ever. Amen. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట నిలబడి సాష్టాంగపడి, ఆమెన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రము మహిమయు జ్ఞానము కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమెన్. See, hallelujah. Amen. See, it's how worship, praise. స్తుతి ఆరాధన ఎలాగ జరుగుతుందో It's ఇక్కడ happening in చూడొచ్చు. the heaven. పరలోకంలో జరుగుతున్న God is సంఘటన seated అండి. there. దేవుడు సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. And the 24 elders 24 పెద్దలు అక్కడ సింహాసనాల మీద and the ఉన్నారు. creatures అదే విధంగా 4 జీవులు ఉంటూ and ఉన్నాయి. all the angels, దేవదూతలు ఎంత కోట్ల కొలది ఉంటూ ఉన్నారు. this all they worship him. వాళ్ళందరూ కూడా దేవుని ఆరాధన చేస్తూ So ఉన్నారు. that's why when we worship God, కాబట్టి మనం కూడా దేవుని ఆరాధన the same చేసినప్పుడు presence comes down. అక్కడ ఉన్న ఆ సన్నిధి, అదే సన్నిధి భూమి మీదకి దిగి వస్తుంది. And same 7th chapter, అదే విధంగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, అదే అధ్యాయం 7వ అధ్యాయం
let's read from verses 11 to 16. 11 నుంచి 16 వచనాలు గనుక చదివినట్లయితే, And all the angels stood around the throne, and about the elders and four beasts fell before the throne on their faces and worshipped God. Praise God. 16. Hallelujah. Okay. And praise God. And say, okay, saying, blessing, glory, and wisdom, and thanksgiving, honor, and power, and might be unto our God forever and ever. You read 12th chapter. 12. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను 4 జీవుల చుట్టూ నిలబడి ఉండ్రి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలము కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. Amen. Hallelujah. హల్లెలూయా. And see how they declare us. ఏ విధంగా వాళ్ళు ఆ స్తుతిని ప్రకటన చేస్తూ ఉన్నారో మనం ఇక్కడ చూడవచ్చండి. You can read in chapter 11 verses 16 now. అదే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం చూద్దామండి. 11వ అధ్యాయం 16వ వచనం. Amen. ఆమేన్. Praise God. And it said, and the 24 and 24 elders who sat before on the head seats fell upon their faces and worshipped God. అంతటి దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, Hallelujah. హల్లెలూయా, They worshipped God. ఆరాధన చేస్తూ ఉన్నారండి ఇక్కడ. Say, we fell down, we lay our crown at the feet of Jesus. Greatness of His mercy and love at the feet of Jesus. We cry, holy, 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 and we cry, holy, 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 and we cry, holy, holy, holy is the Lamb. Hallelujah. Praise the Lord. Amen. ఆమేన్. We worship you, God. దేవుని ఆరాధిస్తూ ఉన్నాము. Taking all their crowns. వాళ్ళు ఆ పెద్దలంతా తమ సింహాసనాలన్నిటి తీసివేసి, కిరీటాలన్నిటిని Giving తీసివేసి, all the glory, everything to God. సమస్త మహిమ, ఘనత సమస్తమును దేవునికి అర్పిస్తూ ఉన్నారు. Praise God. ప్రైజ్ ద లార్డ్. That is written very beautifully in the Bible how to praise and worship Him. దేవుని ఎలాగూ స్తుతించి ఆరాధించాలి అద్భుతంగా లేఖనాల్లో రాయబడి ఉన్నదండి. And praise, worship, honor, glory, worship. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం, శక్తి, రాజ్యం అన్ని ఆయనకే చెందాలి It అంటూ said in ఉన్నారు. book of Leviticus chapter 2, లేవియా కాండం 2వ అధ్యాయము, we should not put the honey in the offering, చూడండి, ఎవరైనా కానీ నైవేద్యములు అర్పిస్తూ the ఉన్నప్పుడు, meat offering. ఆ యొక్క దహన బలి అర్పిస్తూ ఉన్నప్పుడు దాంతో పాటు తేనెను కలపవద్దు అంటూ ఉన్నాడు. Hallelujah. Amen. హల్లెలూయా. No, honey is taste, means sweet words. వాస్తవంగా తేనె అనేది చాలా మధురమైనదండి. అంటే తీయటి మాటలు పలకకూడదు No, అంటూ that's why ఉన్నాడు. spirit and truth. ఆత్మ వలన సత్యముతో కలిసి ఆరాధించాలి Then the అంటున్నాడు. presence of God comes. ఆ విధంగా ఆరాధించినప్పుడు దేవుని సన్నిధి వస్తుందండి. What David did, దావీదు ఏం చేసేవాడు తెలుసా in అండి? 2 Chronicles chapter 29. దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ వచనము. No, David did one thing in you go to First Chronicles Chronicles chapter 16 దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం verses 4 to 7. 4 నుంచి 7 When he వచనాలు. became king, ఎప్పుడైతే దావీదు రాజుగా అయ్యాడో, when he brought the ark, he did like this. ఆయన ఆ నిబంధన మందసాన్ని తీసుకొని వచ్చాడు పట్టణానికి, దావీదు పట్టణానికి. తర్వాత ఆయన And he appointed certain of the Levites to minister before the ark of the Lord and to record and to thank and praise the Lord God of Israel. Asaph the chief, and next to him Zechariah, Zehil and Sherimamoth, and Zehil and Matthiah, and Eliab and Benaiah and Obedam, and Jael with pastorties and with harps. But Asaph made a sound with cymbals. Benaiah also and Jahaziel the priest with trumpets continually before the ark of the covenant. Then on that day David delivered, first this psalm to thank the Lord into the hand of Asaph and his brethren, right?
దినవృత్తాంతం 1:16-4 చేయండి. మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయొచ్చు, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నామం ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రము చెల్లించుటకును లేవీల్లో కొందరు నియమించెను. వారిలో ఆసాపు అధిపతి, జకర్యా అతని తర్వాతి వాడు, యెహీయేలు, షెమిరామోతు, యెహీయేలు, మత్తిత్య, ఏలియాబు, బెనయ, ఓబెదెదోము, యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు, బెనయ, యహజీయేలు అను యాజకులు ఎప్పుడునూ దేవుని నిబంధన మందసం ఎదుట బూరలు ఊదువారు. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయి విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దాన్ని అప్పగించాను. Amen. Hallelujah. హల్లెలూయా. God loves it. దేవుడు ఎంతో ఇష్టపడతాడండి స్తుతిని. See, this is what David did when he built the tent of the Lord, the temple, and he brought all the Levites to praise and worship him. దావీదు ఆ నిబంధన మందసాన్ని తీసుకొచ్చి దానికి ఒక గుడారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత లేవీయులను నియమించి అక్కడ దేవుని స్తుతించుటకు మనుషులు నియమిస్తూ ఉన్నాడు. See, in 2 Chronicles, అదే దినవృత్తాంతం 2వ గ్రంథము chapter 29, 29వ అధ్యాయము verses 25 and 26. 29, 25, 26 వచనం. 29, 25, 26 వచనం. And he set the Levites in the house of the Lord with cymbals, with plasteries, and with harps, according to the commandment of David, and of Gad the king's seer, and Nathan the prophet. For so was the commandment of the Lord by his prophets. And the Levites stood with the instruments of David, and the priests with the trumpets. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి గాదు ప్రవక్త అయిన నాతాను చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసెను. అలాగూ జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులను, బూరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. This is the time of Hezekiah did this, right? హిజ్కియా రాజు కాలంలో జరిగిన కార్యం అండి ఇది. Because David did that, right? దావీదు అక్కడ నియమించి ఏర్పాటు చేసిన How కార్యాన్ని David did this? దావీదు ఎలాగ He got చేశాడండి? the counsel from God, దేవుని యొద్ద నుంచి అటువంటి ఆజ్ఞను పొందుకున్నాడు. ఇలాగ నియమించాలి. from Nathan, నాతాను అనే ప్రవక్త from ద్వారా, seer, Gad. అదేవిధంగా దీర్ఘదర్శి అయిన గాదు ప్రవక్తల ద్వారా See, దేవుడు తన నిర్ణయాన్ని to తెలిపాడు. praise and worship is God's will. స్తుతి చేయుట, ఆరాధన చేయుట అనేది దేవుని ఆజ్ఞ అండి, దేవుని God చిత్తం అండి. loves it. దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు దాన్ని. Hallelujah. హల్లెలూయా. So that's why we need to have a wonderful praise and worship team in our కాబట్టి churches. సంఘంలో మంచి స్తుతి ఆరాధన చేసే ఒక గుంపు ఉండాలి అండి. Then the presence of God comes ఆ విధంగా down. స్తుతి ఆరాధన చేసినప్పుడు దేవుని సన్నిధి దిగి And you వస్తుంది. must become a praise and worshipper. మీరు కూడా స్తుతి ఆరాధకులుగా తయారు కావాలి. Everyone. ప్రతి ఒక్కరు స్తుతి ఆరాధన You should చేయాలి. know how to praise and worship God prophetically. దేవునికి ప్రవచనాత్మకంగా స్తుతి ఆరాధన ఎలాగ చేయాలో తెలుసుకొని ఉండాలి. Then you will have the keys of ఆ విధంగా heaven. చేసినప్పుడు పరలోకపు తాళపు చెవులు నీకు ఇవ్వబడతాయి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise God. Praise the Lord. Once again I tell you, it's not orchestra. మరొకసారి నేను చెప్తున్నాను, స్తుతి ఆరాధన అంటే ఆర్కెస్ట్రా వాళ్ళు చేసినట్టుగా It చేయకూడదు. should not come from our flesh, మన శరీరము ఆ భావోద్రేకాలతో చేయకూడదు but అండి. by the Spirit. ఆత్మ వలన స్తుతి ఆరాధన చేయాలి. Hallelujah. I హల్లెలూయా. love to praise and నేను worship స్తుతి God. ఆరాధన ఎంతగానో ఇష్టపడతానండి. Amen. Amen. I was being attracted into the temple of God by singing, right? చూడండి, కేవలం పాటలే దేవుని సన్నిధికి నన్ను ఆకర్షించాయండి. Praise God. ప్రైజ్ ది లార్డ్. Amen. ఆమేన్. I love to praise and worship కాబట్టి Him. స్తుతి ఆరాధన ఎంతగానో ఇష్టపడతాను. Amen. ఆమేన్. So I'll tell you 5 points. 5 సంగతులు How స్తుతి can you ఆరాధన ఏ విధంగా చేయాలో Get the తెలియజేస్తున్నా. keys of heaven. ఈ పరలోకపు తాళపు చెవులు పొందుకోవాలి అంటే ఆ యొక్క 5 లక్షణాలు తెలుపుతాను నేను. Praise the Lord. Praise the Lord. Hallelujah. ఆమేన్. See, when you praise and worship God, స్తుతి ఆరాధన మీరు చేస్తూ you ఉన్నప్పుడు will get a key of deliverance on this earth. ఈ భూమి మీద విడుదల అనే తాళపు చెవి నీకు దొరుకుతుంది. Amen. ఆమేన్. I told you ఒక సంగతి that అండి, praise and worship should be by spirit and truth. స్తుతి ఆరాధన అనేది ఆత్మతో సత్యముతో చేయాలి అని చెప్పాను. Hallelujah. హల్లెలూయా. Right? ఆమేన్. You get the keys of deliverance. అప్పుడు నీకు విడుదల అనే తాళపు చెవి You దొరుకుతుంది. can deliver the people who have been possessed on this earth. ఎవరైతే అటు దయ్యముల చేత పీడించబడుచున్న వారికి విడుదల చేయగలుగుతావు. In ఆ 1 స్తుతి ఆరాధనతో. సమూయేలు మొదటి గ్రంథము Chapter 16, 16వ అధ్యాయము verses 13. 13వ వచనం చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. It says, and then Samuel took the horn of oil and anointed him in the midst of his brethren. And the Spirit of the Lord came upon David from that day forward. So Samuel rose up and went to Ramah. సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. Hallelujah. హల్లెలూయా. David was anointed now. దావీదు ఇక్కడ అభిషేకించబడ్డాడండి. We know that David actually, hallelujah,
He was a good singer. వాస్తవంగా దావీదు మంచి ఆరాధకుడు, గాయకుడు అండి. Even he was to play when he was in the wilderness. ఆయన అరణ్యంలో తన గొర్రెల మందను మేపుతూ ఉన్నప్పుడు కూడా ఆ వాయిద్యములతో దేవుని ఆరాధన Now చేసేవాడు. the Spirit of God came upon him. సో అంటే అటువంటి దావీదు మీదకి దేవుని ఆత్మ ఇప్పుడు బలంగా In the దిగి Old వచ్చాడు. Testament, he is the only one guy who delivered the people who have been possessed. పాత నిబంధన అంతట్లో కనుక చూసినట్లయితే దయ్యములు పట్టిన వారిని విడిపించిన ఒకే ఒక వ్యక్తి దావీదండి. Amen. Amen. You can see this incident, right? ఈ సంఘటన మన ముందు కనబడుతుందండి, చూద్దామండి. In 23rd verses. 23వ వచనం Same చూద్దామండి. chapter 23rd verse. సమూయేలు మొదటి గ్రంథం 16వ 23వ వచనము. It says, and it came to pass when the evil spirit from God was upon Saul, that David took an harp and played with his hand. So Saul was refreshed and was well, and the evil spirit departed from him. దేవుని ఎదురుండి దురాత్మ వచ్చి సౌలుని పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయెను, అతడు సేద తీరి Hallelujah. బాగాయెను. హల్లెలూయా. Amen. Now he came to know the key of heaven. సో పరలోకపు యొక్క ఆ తాళపు చెవి ఏంటో తెలుసుకున్నాడండి దావీదు. He had an harp. ఆయన చేతిలో సితారా ఉండేదండి. It's a wonderful instrument. అద్భుతమైన వాయిద్య పరికరం అంటే ఇది. See, the harp, they have 22 strings. 22 తంత్రులు ఉంటాయండి దాంట్లో. Amen. ఆమేన్. You know the strings, right? ఆ తంతులు తీగలు 22 ఉంటాయండి. In ఆయన Hebrew alphabets, హిబ్రూలో మన ఆల్ఫాబెట్స్ హచ్చులు హల్లులు చూసినట్లయితే you have 22 అవి alphabets. 22 ఉంటాయండి. So every alphabet of Hebrew is a what I say, it's a note, like a song, right? హిబ్రూలో భాషలో ఉన్న ప్రతి అక్షరం కూడా ఒక సంగీతమై ఉన్నదండి. Amen. What Amen. can we say for that? It's a note. స్వరం, Right, ఒక it's రాగము, ఒక స్వరం అండి అది ఇక్కడ. Hallelujah. ఆమేన్. Amen. It's a note. You put this. What is that? You put some E or C something. See, but see, that's called C. C. అది In నోట్ the సి C, అంటే అండి. ఇప్పుడు we ప్లే can చేసి take one song. దాంట్లోంచి ఒక Please, పాట పాడవచ్చు మనం. Nisan nidilone. In the same way, David had 22 strings, అదే విధంగా దావీదు యొక్క ఆ యొక్క సితారకు 22 తంతులు ఉండేవి. 22 alphabets. అనగా 22 అచ్చులు హల్లులకు So I'll tell you one thing. ఒక సంగతి The అండి. Hebrew alphabets are full of songs and note. హిబ్రూలో ఉన్న ప్రతి అక్షరం కూడా అది సంగీతము, ఆ రాగముతో కూడినదండి. So I tell you one thing, another secret. మరొక రహస్యం When చెప్తాను. God spoke, when He wants to create a creation, right? దేవుడు సృష్టిని సృజించినప్పుడు, Amen. ఆమేన్, Praise God. ప్రైజ్ ది The లార్డ్, words which came from His mouth. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు, Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Well, okay. Not that. When God said to Abraham, దేవుడు అబ్రహాంతో మాట్లాడాడండి. He said, from today, ఈ రోజు you are మొదలుకొని not Abraham, but Abraham. నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాం అని పిలువబడతావు అన్నాడు. The word. చూడండి, వాక్యం వచ్చింది, మాట వచ్చింది. Hallelujah. హల్లెలూయా. Hebrew, the word. మాట వచ్చిందండి. It brought him out from barrenness. ఆ యొక్క ఆయన పిల్లలేని సమస్య నుంచి ఆ మాట బయటికి తీసుకొచ్చిందండి. It's a song. అదొక పాట అండి. So every Hebrew word is right? It's a note and you can have a song in it. హిబ్రూలోని ప్రతి అక్షరం కూడా ఒక రాగము, ఒక స్వరమై ఉన్నదండి. Praise God. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. Hallelujah. When David played that harp, దావీదు ఎప్పుడైతే ఆ సితారాను వాయించినప్పుడు he was filled with the Holy Ghost. దేవుని ఆత్మతో నింపబడేవాడండి. And the Bible says బైబిల్ గ్రంథం the అంటుంది, evil spirit ran away from ఆయన Saul. ఆ విధంగా వాయిస్తూ ఉన్నప్పుడు సౌలు మీద పడిన దురాత్మ పారిపోయిందండి విడిచి. Praise God. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. So people of God, దేవుని when పిల్లలారా, we praise and worship God, దేవుని what స్తుతించి happens? ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో It's not తెలుసా? his power. మీ శక్తితో కాదండి, It's not David's power. దావీదు శక్తి It's కాదండి, not అది our power. మన శక్తి కాదే It's a కాదు. manifestation of key. దేవుని రాజ్యం యొక్క తాళపు యొక్క ప్రదర్శన అండి Because ఇది. the presence of God comes down. దేవుని సన్నిధి దిగి వచ్చింది కాబట్టి When he comes అక్కడ down, ఆయన దిగి వచ్చినప్పుడు The evil spirit should flee from that place. దురాత్మలు పారిపోతాయండి ఆ ప్రాంతం నుంచి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. So that should be in your church. That should be in your family. You must be a worshipper. కాబట్టి మీ సంఘాల్లో కానీ మీ కుటుంబాల్లో కానీ మీరు అటువంటి ఆరాధకులుగా ఉండాలి. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. And the second one is రెండవ praise the కార్యం, Lord. Praise and worship, amen, will kill the enemy and it will bring you great blessings. స్తుతి ఆరాధన శత్రువును చంపివేసి
గొప్ప ఆశీర్వాదాన్ని నీకు తీసుకొస్తుంది అండి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. All the hidden blessings. మరుగై ఉన్న ఆశీర్వాదాలను పొందుకుంటావు. And it will take away all the fear from you. ప్రతి భయం వెళ్ళిపోతుందండి స్థుతి ఆరాధన చేసినప్పుడు. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. See in Second Chronicles, దినవృత్తాంతములు 2వ గ్రంథము what happened is ఏం జరిగిందో chapter తెలుసా? 20 verses 1. 20వ అధ్యాయం 1వ వచనం అండి. దినవృత్తాంతాలు Jehoshaphat was so much in fear యెహోషాపాతు రాజు గొప్ప భయంతో ఉన్నాడు ఇక్కడ. because Moab and Ammonites, they came for battle. ఎందుకంటే మోయాబీయులు, అమ్మోనీయులు, మోయనీయులు కొందరు ఆయన మీదకి దండెత్తి వచ్చారండి యుద్ధం And they were చేయడానికి. very large army. పెద్ద సముద్రం అంతా తుఫాను మట్టి గొప్ప దండు వచ్చి దిగిందండి He ఆయన was మీదకి. too much feared. ఎంతో భయపడిపోయాడండి యెహోషాపాతు He రాజు. called all his people for fast and pray. ఆ విధంగా ఆ పరిస్థితుల్లో తన ప్రజలందరినీ పిలిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం And he అన్నాడు. got a word from ఆ God. సమయంలో దేవుని యొద్ద నుంచి ఒక వాక్యం వచ్చిందండి. Amen. In Amen. chapter 20 verses 15. సామెత దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం. And it says, and he said, hearken ye all Judah and ye inhabitants of Jerusalem, and thou King Jehoshaphat, thus saith the Lord unto you, be not afraid or dismayed by reason of this great multitude, for the battle is not yours, but God's. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడి జడియకుడి, యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. Amen. That Amen. word is the key. ఆ వాక్యమే తాళపు చెవి ఉన్నది. Amen. ఆమేన్. And he got full strength. వెంటనే గొప్ప బలం పొందుకున్నాడండి ఆ మాట రాగానే. Amen. ఆమేన్. What he did is, ఏం he చేశాడు never తెలుసా? did anything. ఆయన ఏమి He చేయలేదండి. never took the weapons for the war. ఆయుధాలు తీసుకొని యుద్ధానికి వెళ్ళలేదు. Praise God. Praise the But what Lord. happened? ఏం He జరిగిందండి? just took the instrument and started praising and worshiping God. కేవలము ఆయన ఏం చేశాడంటే యెహోవాను స్తుతించుట గాయకులు నేర్పరిచి Say, James- వారి ముందర నడిచాడు. Same chapter verses 20 to 23. 20వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలండి. And they rose early in the morning and went forth into the wilderness of Tekoa and went forth. Jehoshaphat stood up and said, hear me, O Judah and inhabitants of Jerusalem. Believe in the Lord your God, so he shall be established. Believe his prophets, so he shall prosper. And when he consulted with the people, he appointed singers unto the Lord, and that should praise and the beauty of holiness as they went out before the army, and to say, praise the Lord, for his mercy endureth forever. And they began to sing and to praise the Lord. Praise. The Lord set ambushments against the children of Ammon, Moab, and Mount Seir, which were come against Judah, and they were smitten. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవారాన్ని పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, ఆయన అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలు నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుట గాయకులను ఏర్పరిచి వారి పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందర నడుచు యెహోవా కృప నిరంతరం ఉండునని స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారు నియమించాడు. వారి పాటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీదను, షేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రని పెట్టెను గనుక వారు హతులైరి. Amen. See 23rd verse. 23వ వచనం చదువుదాం. 23rd, and it says, for the children of Ammon and Moab stood up against the inhabitants of Mount Seir and utterly slay and destroy them. When they had made an end of inhabitants of Seir, everyone helped to destroy another. అమ్మోనీయులను, మోయాబీయులను, షేయూరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలం చేయవలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేయూరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. What happened here? ఏం జరిగిందండి ఇక్కడ? Thousands of people are there, lakhs. లక్షల మంది Army. సైన్యం, శత్రు సైన్యం వచ్చిందండి. What happened? They killed themselves. వాళ్ళే చంపుకున్నారండి ఇక్కడ. When Jehoshaphat started praising and worshiping God, యెహోషాపాతు ఎప్పుడైతే స్తుతి ఆరాధన చేయటకు మొదలు పెట్టాడో the angel of the Lord was released from heaven. దేవదూతలు దిగి వచ్చి ఆయన The తరపున presence of పోరాడారు. God came. సన్నిధి, దేవుని సన్నిధి బలంగా దిగి వచ్చి And the enemy started trembling, శత్రువు వణికిపోయారు, confused, గలిబిలికి గురయ్యారు, and they killed themselves. ఒకరినొకరు చంపుకున్నారండి శత్రువులు. This will happen. ఏ కార్యం This is the జరుగుతుంది? prophetic key. ప్రవచనాత్మకమైన తాళపు చెవి So అండి when you ఇది. praise and worship కాబట్టి మీరు God, స్తుతించి ఆరాధన when the చేసినప్పుడు enemy comes against you, శత్రువు నీ మీదకి లేచి రాగా when you praise and worship మీరు him, స్తుతించి ఆరాధన the చేస్తే Lord makes him confusion. దేవుడే శత్రువును గలిబిలి చేస్తాడు. Hallelujah. Hallelujah. He will run away from that నీ place. నుంచి పారిపోతాడు. Praise God. People of God, దేవుని పిల్లలారా, when you are in trouble,
మీరు శ్రమల మధ్య గుండా when you వెళ్తూ are ఉన్నప్పుడు, going against the enemies, శత్రువు మీద మీరు పోరాటం చేయవలసి వచ్చినప్పుడు, praise God. When you are Praise the moving Lord. in fear, భయముతో నీవు ఉన్నప్పుడు just praise and worship Him. స్తుతించి ఆరాధన చేయండి. Hallelujah. హల్లెలూయా. This will happen. ఈ కార్యం శత్రువు It's the same చనిపోతాడని. chapter 24 to 26. అదే 24 నుంచి 26 వచనాలు. And it says, and when Judah came toward the watchtower in the wilderness, they looked unto the multitude, and behold, they were dead bodies fallen to the earth, and none escaped. And when Jehoshaphat and all his people came to take away the spoil of them, they found among them in abundance both riches with the dead bodies and precious jewels, which they stripped off for themselves, more than they could carry away. And there were 3 days in the gathering of the spoil. It was so much. And on the 4th day, they assembled themselves in the valley of Beraka, for they blessed the Lord. Therefore the name of the same place was called the valley of Beraka unto this day. యూదావారు అరణ్యమందున కాపరుల దుర్గం దగ్గరికి వచ్చి సైన్యం తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి. Amen. ఒకడును తప్పించుకొనలేదు. Hallelujah. యెహోషాపాతు అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనపడెను. వారికి ఇష్టమైనంత మట్టుకు తీసుకుని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా వలుచుకొని, Amen. కొలసం అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాక లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. See the great things happened here. స్తుతి ఆరాధన చేసినప్పుడు గొప్ప కార్యములు ఇక్కడ జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. Amen. ఆమేన్. They just went with praise and worship. స్తుతి ఆరాధన చేసుకుంటూ ముందుకు నడిచారండి. They brought with great spoils to గొప్ప them. కొలసం అంతటిని కొట్లగొట్టి తీసుకొచ్చుకున్నారు. Hallelujah. Hallelujah. That's the key of అదే praise and worship. ఈ స్తుతి ఆరాధన ద్వారా ఇవ్వబడే తాళపు చెవేంటి. Praise God. Praise the Lord. Hallelujah. Hallelujah. You must be a worshipper like కాబట్టి this. మీరు అటువంటి ఆరాధకులుగా ఉండాలి. In this end days, ఈ యొక్క అంత్యకాలంలో when అటువంటి ఆరాధకులుగా Antichrist ఉండాలి. is chasing you, క్రీస్తు విరోధి మిమ్మల్ని తరుముతూ ఉన్నప్పుడు, amen, when you won't get food to eat, మీకు ఆహారం కూడా దొరకదండి. ఆ when you సమయంలో won't get water to drink, నీళ్లు దొరకవండి so తాగడానికి. when we praise and worship ఆ God, సమయంలో దేవుని స్తుతించి ఆరాధిస్తే the Lord will provide you everything. దేవుడే నీకు అన్ని కూడా సమకూర్చేవాడై ఉన్నాడు. His presence has great things. ఆయన సన్నిధి గొప్ప కార్యములు మీ జీవితంలో జరిగిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Be a praise and worshiper. కాబట్టి స్తుతి ఆరాధకులుగా మారండి మీరు. Every day you're in your home, there need to be praise and worship should go from your home. ప్రతిరోజు కూడా మీ ఇంట్లోంచి స్తుతి ఆరాధన ధూపం వెళ్ళాలి అండి. Every day from your body, this is a 10, praise and worship should go. అదే విధంగా ప్రతిరోజు కూడా దేవుని ఆలయం నీ శరీరంలోంచి ఈ గుడారంలోంచి స్తుతి ఆరాధన వెళ్ళాలి. In our churches, మన సంఘాల్లో జరగాలి praise and స్తుతి worship ఆరాధన. God. స్తుతి ఆరాధన జరగాలి. Prophetic praise and worship. ప్రవచనాత్మకమైన స్తుతి ఆరాధన And జరగాలి. the third one is, మూడవ కార్యము the praise and worship స్తుతి is ఆరాధన a మీరు చేసినప్పుడు key to provide you supernatural things on this earth. సహజాతీతంగా నీకు దేవుడు సమకూర్పు చేసే తాళపు చెవి నీకు అనుగ్రహిస్తాడు. 2 Kings రాజులు 2వ గ్రంథము chapter 3 3వ అధ్యాయం verses 9 and 10. 9-10 వచనాలు. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. Chapter 3 verses 9 and 10. రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు. So the king of Israel went and the king of Judah and the king of Edom, and they fetched a compass of 7 days journey, and there was no water for host and for the cattle that followed them. ఇశ్రాయేల్ రాజును యూదా రాజును ఏదోం రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడా ఉన్న దండు వారికిని పశువులకును నీళ్లు లేకపోయాను. What happened? The story is, ఇక్కడ కథ ఏం జరిగిందంటే, Ahab asked Jehoshaphat to come and help him to go for war. ఇశ్రాయేల్ రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతుని అడిగి, అయ్యా మన ఇద్దరం కలిసి యుద్ధానికి వెళ్దాం రా అని And పిలిచాడు. also Edom, ఏదోం the king రాజు of కూడా Edom. కలిసి ముగ్గురు కలిసి యుద్ధానికి వెళ్ళారండి. So they went for the war. యుద్ధంలో శత్రువుల మీదకి వెళ్ళారు. Against Moabites. మోయాబీయుల మీదకి యుద్ధం చేయడానికి For ముగ్గురు 7 కలిసి. days journey, ఈ 7 రోజులు ప్రయాణం చేసిన there తర్వాత was no water. Water finished. చూడండి, అరణ్యంలో చిక్కుపడ్డారు. అక్కడ నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది. Hallelujah. And the హల్లెలూయా. king of Israel said, Alas, the Lord had called these 3 kings together, delivered them into the hand of Moab. అప్పుడు ఇశ్రాయేల్ రాజు అంటున్నాడు, కటకట ముగ్గురు రాజులమైన మనల్ని
మోయాబీయుల చేతికి అప్పగిపోవాలని యెహోవా మనల్ని పిలిచాడు. What happens when the army doesn't have water to drink? సైన్యానికి నీళ్లు లేకపోతే ఏం జరుగుతుందండి? They become tired. అలసిపోతారు. The enemy will come and attack శత్రువు them. వచ్చి వారి మీద దాడి చేయడానికి Now they అవకాశం got ఉంది. fear. ఇప్పుడు భయం వచ్చేసింది ముగ్గురికి. Hallelujah. హల్లెలూయా. And the Bible says here ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది in ఇక్కడ verses 11, 11వ వచనంలో అంటూ ఉన్నాడు, Jehoshaphat said, "Is there not here a prophet?" యెహోషాపాతు రాజు అంటున్నాడు, అయ్యా ఇక్కడ ఎవరైనా దేవుని ప్రవక్తలు ఉన్నారా అంటూ What ఉన్నాడు. a good man he is. ఎంత మంచి వ్యక్తి చూడండి ఈయన. The times of trouble we need to seek the Lord. శ్రమల కాలంలో దేవుని యొద్ద ప్రార్థన చేయవలసి ఉన్నది. And that we may inquire of the Lord by him. And one of the king of Israel's servant answered and said, "Here is Elisha, the son of Shaphat, which poured water on the hands of Elijah." యెహోషాపాతు అతని ద్వారా మనం యెహోవా వద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలు ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగిన. అంతటా ఇశ్రాయేల్ రాజు సేవకుల్లో ఒకడు, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, Amen. They called Elisha. ఎలీషాను పిలవడం From జరిగింది. verses 15 to 17. 15 నుంచి 17 వచనాలు The Bible చూడవచ్చు. says, దేవుని వాక్యం అంటుంది, Elisha said, "But now bring me a minstrel," means a instrument. And it came to pass when the minstrel played that the hand of the Lord came upon him. అప్పుడు ఎలీషా అంటున్నాడు, నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. వాద్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తం అతని మీదికి వచ్చెను గనక అతడు ఈ మాట ప్రకటన చేసెను. Hallelujah. హల్లెలూయా. When the music instruments was playing, చూడండి, వీణలు తీసుకొచ్చి అక్కడ పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ ఉండగా and he was started worshiping God. దేవుని ఆరాధన చేస్తూ ఉండగా. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ద లార్డ్. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. Praise God. ప్రైజ్ ద లార్డ్. Whenever you worship him, ఆ విధంగా ఎప్పుడైనా మీరు ఆరాధన చేసినా the presence of God comes down. దేవుని సన్నిధి దిగి వస్తుందండి. The presence of God comes down. దేవుని సన్నిధి మీ మీదకి దిగి వస్తుంది. Praise God. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. Hallelujah. That's we need to have the key. కాబట్టి అటువంటి తాళపు చెవి మనకు అవసరమై ఉన్నది. Praise God. ప్రైజ్ ద లార్డ్. Amen. ఆమేన్. You need to praise and worship prophetically. కాబట్టి ప్రవచనాత్మకమైన స్తుతి ఆరాధన Then చేసినప్పుడు you will have the keys of ఆ heaven. తాళపు చెవులు నీకు అనుగ్రహించబడతాయండి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Amen. ఆమేన్. You should tell him, "You are the master for all creation, protector, provider, almighty. Our hearts filled with praises for you. We bow down, worship, adore you. Hallelujah. 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 ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా, అత్యున్నతుడా నీకే స్తోత్రం. హల్లెలూయా.
Elisha was praising, worshiping God like this. ఈ విధంగా ఎలీషా స్తుతించి And దేవుని he ఆరాధన said, చేస్తూ ఉండగా Thus the Lord make this valley full of ditches. యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ లోయలో చాలా గోతులను తవ్వించండి అంటూ ఉన్నాడు. For thus says the Lord, యెహోవా సెలవిచ్చిన మాట He ఇదే. shall not see wind, గాలి కానీ neither she shall see rain, వర్షం కానీ కనబడదు కానీ yet the valley shall be filled with water, and ye may drink both ye and your cattle and your beasts. మీరును మీ మందలను మీ పశువులు తాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును అన్న మాట. And this is but a light thing in the sight of the Lord. He will deliver the Moabites also into your hand. ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. What is this? ఏంటండి ఇది? You can't see wind, rain, nothing. గాలి రాలేదు, వర్షం రాలేదు, But dig the ditches. కానీ ఆ లోయలో గోతులు తవ్వించండి అంటూ You'll have ఉన్నాడు. full of water. ఆ గోతులన్నీ నిండిపోతాయి నీళ్లతో అంటూ ఉన్నాడు. And he said, ఆయన అంటూ it's ఉన్నాడు, only light thing for the Lord. అది చిన్న విషయం అండి దేవునికి అంటూ And ఉన్నాడు. you will kill the Moabites. అంతేకాకుండా ఆ మోయాబీయులందరినీ మీ చేతికి అప్పగిస్తాడు, మీరు వారిని చంపివేస్తారంటూ ఉన్నాడు. వర్షం లేకుండా ఆ డిచెస్ అంతా కూడా నింపేదే దేవునికి లైట్ అంట. You know what kind of God you serve now? చూడండి, మనం సేవిస్తున్న దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా అండి? వర్షం లేదు, గాలి లేదు, no rain and no wind, actually nothing. గాలి రాలేదు, వర్షం రాలేదు, లోయంతా నిండిపోయిందండి నీళ్లు. Praise the Lord. హల్లెలూయా. This is supernatural. దేవుని సహజాతీతమైన సమకూర్పు అండి. When there is nothing in you, in your family, నీలో గాని ఇంట్లో ఏమీ లేకపోయినప్పుడు just praise and worship Him. స్తుతించి ఆరాధన చేయండి. Prophetically. ప్రవచనాత్మకంగా చేయండి. Supernatural provisions will come అప్పుడు down. దేవుని సహజాతీతమైన సమకూర్పు నీకు కలుగుతుంది. Even today, ఈ రోజు కూడా, even in the end times and in the days of Antichrist, క్రీస్తు విరోధి వచ్చిన అంత్య దినముల్లో ఇటువంటి కార్యములు జరగనై ఉన్నాయి. when you are running away, మీరు వారి నుంచి పారిపోయినప్పుడు the Lord will provide you everything. ప్రభు అటువంటి సహజాతీతమైన సమకూర్పుని కలగజేస్తాడు. Learn now కాబట్టి ఆ కాలములో మీరు చేయడానికి ఇప్పటి నుంచే నేర్చుకోవాలి. to praise and worship God. దేవుని ఏ విధంగా స్తుతించి ఆరాధించాలో నేర్చుకోండి. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ద లార్డ్. You will get a word from God. అప్పుడు దేవుని నుంచి వాక్యము నీకు వస్తుంది. See, the word came. కేవలం మాట వచ్చిందండి ఆయన వద్ద నుంచి. Hallelujah. హల్లెలూయా. In Acts chapter 13, అపొస్తలుల కార్యములు 13వ verses అధ్యాయం 1 to 3, 1 నుంచి 3 వచనాలు చూసినట్లయితే, Paul, Barnabas and many people were fasting and serving the Lord. అక్కడ పౌలు, బర్నబాయు, నిగరేడు, సిమియోను, కురేను, లూకియాని What దేవుళ్ళు says? ప్రభువును They are not సేవిస్తూ praying, ఉపవాసం ఉన్నారు. serving. వారు ప్రభువును సేవిస్తూ ఉండగా The word of the Lord came. ప్రభు మాట వారికి, Separate me, Saul and Barnabas. పౌలును, బర్నబాను నా కోసం ప్రత్యేకపరచండి అని A పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. supernatural thing is going to happen. సహజాతీతమైన కార్యములు ఆ విధంగా స్తుతించి Serving ఆరాధించడం it, praising and worshiping God. సేవించడం అనగా కేవలం స్తుతించి ఆరాధన చేయడం One అండి. supernatural thing to happen. సహజాతీతమైన సంగతులు మీ జీవితాలు జరగాలి అంటే Fast and praise and worship God. ఉపవాసం ఉండి దేవుని స్తుతించి ఆరాధించడం చేయండి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Elisha said it's a light thing for the Lord. ఎలీషా అంటూ ఉన్నాడు, వర్షం లేకుండా, గాలి లేకుండా ఆ గుంతలన్నీ నీళ్ళతో నిండాయి. దేవునికి Amen. చిన్న It's విషయం very అంటూ light. ఉన్నాడు. చాలా చిన్న విషయం అండి దేవునికి ఇది అంటూ ఉన్నాడు. So God wants to do great things. It's only light thing for Him. ఇది చాలా చిన్న విషయం, దేవుడు ఇంకా గొప్ప కార్యాలు It's the people of చేయాలనుకుంటున్నాడు. దేవుని పిల్లలారా, Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Expect great things from God. దేవుని నుంచి గొప్ప సంగతులు ఆశించండి. fourth one is, 4వ కార్యం ఏంటి అంటే, Hallelujah. When you praise and worship God, స్తుతించి ఆరాధన చేసినప్పుడు the chains will be broken up. ప్రతి సంఖ్యలు విరిగిపోతాయండి. Amen. ఆమేన్. Praise God. Praise the In Lord. Acts chapter 16, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం చూడవచ్చండి. Paul and Silas were beaten and put them jailed inside, chained them up. చూడండి, అక్కడ పౌలును, శీలను బాగా బెత్తములతో కొట్టి లోపల చెరసాలలో వేశారండి వాళ్ళను. Verses 25 to 30. 25 నుంచి 30 వచనాలండి. 16వ అధ్యాయం 25. And at midnight, Paul and Silas prayed and sang praises unto God, and the prisoners heard them. And suddenly there was a great earthquake, so that the foundation of the prison was shaken. And immediately all the doors were opened, and everyone's hands were loosed. అయితే మధ్యరాత్రి And the వేళ keeper of the prison, okay, 30 up to, and the keeper of the prison, walking out of his sleep, and seeing the prison doors open, he cried out his sword. He drew out his sword and would kill himself, supposing that the prisoners had been fled. But Paul cried with a loud voice, saying, "Do thyself no harm, for we all are here." And this called for a night, and sprang in and came trembling and fell down before Paul and Silas.
and brought them out. And Silas said, Sirs, what must I do to be saved? అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తాను చంపుకొనబోయిన. అప్పుడు పౌలు, నువ్వు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మలు చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొచ్చి, అయలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను. Amen. See you. ఆమేన్. చూడండి, ఇక్కడ They were beaten them, భయంకరంగా కొట్టారు, chained up, సంఖ్యలతో blocks బంధించారు, for their legs and their hands. వారి కాళ్ళకు చేతులకు బోండాలే సంఖ్యలు All బిగించారు. know the prophetic praise and worship. స్తుతించి ప్రవచనాత్మకంగా స్తుతి ఆరాధన ఎలాగ చేయాలో పౌలుకు శీలకు Amen. తెలుసండి. 13th chapter he did that. 13వ అధ్యాయంలో ఆ పని చేస్తూ వచ్చారు వాళ్ళు. Amen. ఆమేన్. He's a wonderful praise and worship. అద్భుతమైన స్తుతి ఆరాధన So he చేసేవాడండి. was praise and worshiping God. కాబట్టి ఇక్కడ కూడా ఆ విధంగా దెబ్బలు తిన్నా కూడా Suddenly, స్తుతించి ఆరాధిస్తూ ఉంటే అకస్మాత్తుగా Earthquake came. గొప్ప భూకంపం కలిగింది. No అక్కడ one died. ఎవరు చనిపోలేండి భూకంపంలో. This is important. ఇది When చాలా earthquake comes, people చూడండి, die. భూకంపం వస్తే ఏమవుతుందండి, Everything అన్ని fell down. కూలిపోతాయి, ఎంతో మంది చనిపోతారు. Why earthquake, you know? కానీ ఇక్కడ భూకంపం ఎందుకు కలిగిందో The తెలుసా? Lord came down. దేవుడే దిగి వచ్చాడు For praise అక్కడికి. and worship. ఆ స్తుతి ఆరాధనకు దిగి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. The jail's doors were opened up వెంటనే ఆ చెరసాల తలుపులన్నీ and the తెరవబడ్డాయి. chains were loosened up. వాళ్ళకు వేసిన సంఖ్యలన్నీ విరిగిపోయాయి. You know, not even one thief who was inside, prisoners, they never ran away. అక్కడ లోపల చెరసాలలో ఉన్న దొంగలు ఒక్కరు కూడా, ఖైదీలు ఒక్కరు కూడా పారిపోలేదండి. Because that is God's work. ఎందుకంటే దేవుని కార్యం అండి ఇది. Everyone were there. అందరు అక్కడే Jailer ఉండిపోయారు. thought everyone ran away, you want to kill himself. చెరసాల నాయకుడు అనుకున్నాడు ఇంక అంత పారిపోయారేమో అని చెప్పి తాను చంపుకోబోయాడు. Paul said, పౌలు అంటూ don't ఉన్నాడు, kill yourself. అయ్యా చంపుకోవద్దు, We are here. మేమంతా ఇక్కడే ఉన్నామంటూ ఉన్నాడు. What happened? ఏం జరిగిందండి They ఇక్కడ? never preached gospel. వారేం సువార్త ప్రకటించలేదు said అక్కడ. anything. ఏ మాటలు చెప్పలేదు The కానీ jailer said, వెంటనే చెరసాల Sir, నాయకుడు అంటూ ఉన్నాడు, అయ్యా what I must do to be saved? రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. Praise and worship స్తుతి ఆరాధన even saves the people. ప్రజలను రక్షణలోకి నడిపిస్తుందండి. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ది లార్డ్. Amen. ఆమేన్. That's the power. అంత శక్తి ఉందండి. That's the స్తుతి key. ఆరాధన. అదొక తాళపు చెవి. You should know the prophetic praise and వాడు worship. ప్రవచనాత్మకమైన స్తుతి ఆరాధన ఎలాగ చేయాలో తెలుసుకోవాలి. Praise God. ప్రైజ్ ది లార్డ్. And the last one is, చివరిగా స్తుతి ఆరాధన చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, when we praise and worship మనం God, స్తుతి ఆరాధన చేసినప్పుడు, praise God. ప్రైజ్ ది లార్డ్, When you are a praise and worshiper, నువ్వు అటువంటి స్తుతి ఆరాధకుడుగా నువ్వు ఉన్నట్లయితే, in the times of great troubles, you are praying for something to God to answer your prayer. నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వాలని చెప్పి ఎంతో భారంతో శ్రమల్లో మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, Many times you need to have an answer. చాలా సార్లు జవాబు అవసరం ఉంటుంది. Because tomorrow it's going to be. ఎందుకంటే రేపు ఆ పని ఏదో ఒకటి చేయాలి. అటువంటి పరిస్థితులు దేవుని దగ్గర జవాబు కావాలి. is lying on the bed in the hospital and doctor said he's going to die. లేదంటే ఎవరైనా మరణ పడక మీద ఉన్నారయ్యా రేపు చనిపోతాడు అని చెప్పిన సందర్భంలో మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, That's called fighting, right? చూడండి అటువంటి సమయం, అది ఎటువంటిది, పోరాటం చేస్తున్న సమయం That's అండి. a prayer, right? అది కూడా ప్రార్థనలో When you జరుగుతూ do ఉన్నది. this, ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు, hallelujah. హల్లెలూయా. Amen. Amen. Suddenly you get a song in the prayer ఆ for విధంగా 1 hour, ప్రార్థన చేసి or గంట 2 సేపు hours, చేశారు, 2 or గంటలు 3 చేశారు. hours. ఆ ప్రార్థన Suddenly, 3 గంటలు చేసి ముగించగానే, not closing, but suddenly if you get a song, చూడండి ఆ ప్రార్థనలోనే నీకు ఒక పాట వస్తుందండి. you believe that your prayer is answered. వెంటనే మీరు నమ్మండి, ఈ ప్రార్థనకు జవాబు వచ్చింది అని. Go to the book of Isaiah, యెషయా గ్రంథము chapter 30, 30వ అధ్యాయము verses 31 and 32. 31, 32 వచనాలు. 31 and 32. 31, 32. For through the voice of the Lord shall the Assyrian be beaten down, which smote with a rod, and in every place where the grounded staff shall pass, which the Lord shall lay upon him, it shall be the tabrets and harps, and the battles of shaking will be fight with it. యెహోవా దండముతో అష్షూరును కొట్టగా, Amen. ఆయన స్వరం విని భీతి నందును. ఆ. యెహోవా అష్షూరు మీద పడవి నియామక దండం వలని ప్రతి దెబ్బ తంబూర సితార నాదములతో పడును. ఆయన తన బాహువును వాని మీద ఆడించి యుద్ధము చేయును. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. See, the Bible says, చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథం this is అంటే the first song in the Bible. దేవుని వాక్యం రాసిన మొదటి పాట అండి ఇక్కడ.
in the Bible, right? బైబిల్ In గ్రంథంలో Exodus రాయబడిన chapter ప్రకారం 15, నిర్గమకాండ 15వ అధ్యాయంలో మీరు when ఆ they పాటను crossed the చూడవచ్చు. Red Sea, ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటంగానే they sang a song. వారు ఒక పాట రాసి అక్కడ Verses 2 పాడారు. it says, 2వ వచనం నుంచి అండి, "The Lord is my strength and song, and He has become my salvation. He is my God, and I will prepare Him in an habitation. My father's God, I will exalt Him." నిర్గమకాండ 15వ అధ్యాయం 2వ వచనం, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణము, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను. See this word, "The Lord is my strength and song, and become my salvation." యెహోవాయే నాకు బలము నా గానము నా రక్షణ ఆయను అని 3 ప్రార్థన. times it is written in the Bible. బైబిల్ గ్రంథంలో 3 చోట్ల రాయబడి If ఉన్నదండి. it is written more than once, it's very important. ఒకసారి కంటే ఎక్కువ సార్లు రాయబడిందని చాలా ప్రాముఖ్యమైనదని అర్థం. Psalm 118:14. 118వ కీర్తన 14వ వచనం అండి. Same word you can see here. 118వ కీర్తన Psalm 118 verses 14. "The Lord is my strength and song, and is become my salvation." యెహోవా నా దుర్గము నా గానము, ఆయన నాకు రక్షణ ఆధారమాయను. Amen, right? ఆమేన్. In Isaiah chapter 12 verses 2, the book of Isaiah, యెషయా గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం అండి. praise God, verses 2. "Behold, God is my salvation, and I will trust Him and not be afraid. For Lord Jehovah is my strength and my song. He also is become my salvation." ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణ ఆధారమాయను. See, hallelujah. Hallelujah. So when the song comes, కాబట్టి అటువంటి పాట నీకు వచ్చినప్పుడు, "The Lord is my strength and my song, Yeah. and He saved me," యెహోవాయే salvation. నా బలము నా గానము, ఆయనే నా రక్షణ ఆధారము అని మీరు పాడినప్పుడు, The song comes that you can declare that. చూడండి, ఆ విధంగా పాట వచ్చినప్పుడు మీరు ప్రకటన చేయవచ్చండి. Hallelujah. Hallelujah. The prayer is నీ answered. ప్రార్థనకు జవాబు వచ్చింది అని The మీరు అర్థం song is చేసుకోవచ్చు. the Lord sends down His angels and wipe out the enemy, and He gives that answer. ఆ విధంగా ప్రభు ఎదిగి వచ్చి తన దేవదూతలు పంపి శత్రువులంతా తుడిచివేసి నీకు జవాబునిస్తాడు. Hallelujah. Hallelujah. That is prophetic praise and worship. ప్రవచనాత్మకమైన స్తుతి ఆరాధన వల్ల జరుగుతుందండి. Amen. ఆమేన్. People of God, దేవుని the పిల్లలారా, Bible says బైబిల్ గ్రంథం అంటుంది, in Psalm 149 149వ కీర్తన from verses 5 to 9. 5 నుంచి 9 వచనాలండి. Psalm 129 from verses 5. "Let the saints be joyful in glory. Let them sing aloud upon their beds. Let the high praises of God be in their mouth, and to two-edged sword in their hand, to execute vengeance upon the heathen and punishments upon the people, to bind their kings with chain and their nobles with fetters of iron, to execute upon them the judgment written. This honor have all His saints. Praise ye Lord." 149వ కీర్తన 5 నుంచి అండి. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలకు శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భయభక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. Hallelujah. హల్లెలూయా. See, praise God. Praise He the Lord. gives His saints this kind of honor, right? పరిశుద్ధులకు ఇటువంటి గొప్ప ఘనతను ఇస్తూ ఉన్నాడు When దేవుడు. we have the praises in our mouth, మన నోట ఆ స్తుతి ఉన్నప్పుడు He will execute the vengeance upon the ఆయన enemy, శత్రువులందరికీ కూడా ప్రతి దండన to చేస్తాడు. bind the chains, the వారిని kings with సంఖ్యలతో, chains, రాజులను సంఖ్యలతో and fetters బంధిస్తాడు. with of iron. ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. That is the key. స్తుతి ఆరాధన వల్ల ఈ తాళపు చెవి దొరుకుతుందండి మనకు. Praise God. People of Praise the Lord. God. దేవుని పిల్లలారా, In the kingdom of God, దేవుని రాజ్యములో Jesus said, "I have given you the keys of heaven." యేసు ప్రభువారు అన్నారు, పరలోకపు యొక్క తాళపు చెవులు మీకు అనుగ్రహించి ఉన్నానని. Amen. No more death and Hades will. కాబట్టి మరణము పాతాళం ఎదుట నిలబడవు He అంటూ cannot ఉన్నాడు. stand before you. నీ ఎదుట ఏమాత్రం నిలవలేవు అంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. Be a good praise and worship. కాబట్టి మంచి స్తుతి ఆరాధకునిగా ఉండండి. You not may have good voice, right? Talent to అయ్యా, sing. నాకు కంఠ స్వరం పెద్ద స్వరం బాగుండదండి, నేను పెద్దగా పాడలేనా అని అనుకోవచ్చు See, when మీరు. you come up on the dais, people ask this, right? వేదిక మీదకి వచ్చి పాడాలి అంటే అదన్నీ అవసరమేనండి. But when you praise and you can praise and worship God alone in your కానీ home. మీరు ఒంటరిగా your room. నీ ఇంట్లో నీ ప్రార్థన గదిలో స్తుతించి ఆరాధించడానికి ఇవేం అక్కర్లేదండి.
The Lord loves that. దేవుడు ఇష్టపడతాడు నువ్వు ఏ విధంగా పాడినా. Hallelujah. Hallelujah. Amen. Amen. Praise God. Do Praise the that. Lord. చేయండి ఈ రోజు నుంచి. Open your mouth and praise and worship Him always. స్తుతి నోరు తెరిచి దేవుని స్తుతించి ఆరాధన చేయండి. You'll get the keys of heaven. అప్పుడు పరలోకపు తాళపు చెవులు నీకు అనుగ్రహించబడతాయి. Let's all kneel down. అందరూ మోకరించి Let's all kneel down. కళ్ళు Let's మూసుకొని pray. మోకరించండి ఆ విధంగానే. Amen. Amen. Hallelujah. Praise the Lord. Close your eyes కళ్ళు మూసుకొని మోకరించండి. and let us worship Him this night. ఆరాధన This చేద్దాం morning. సమయంలో అట్లాగే Let's just worship the Lord. ప్రవచనాత్మకమైన స్తుతి ఆరాధన చేద్దాం. Hallelujah. When you praise and worship Him, always you'll be filled with the Holy ఆ విధంగా Ghost. స్తుతి ఆరాధన చేసినప్పుడు అల్లా మీరు దేవుని పరిశుద్ధాత్మతో నింపబడతారు. keys. అప్పుడు నీకు పరలోకపు తాళపు చెవులు ఇవ్వబడతాయి. Amen. ఆమేన్. Let's just worship Him. సింహాసనాసీనుడా ఆరాధనా నీకే. సింహాసనాసీనుడా ఆరాధనా నీకే. సింహాసనాసీనుడా ఆరాధనా నీకే. సింహాసనాసీనుడా ఆరాధనా నీకే. సేరాపులా కేరూబులా మధ్యన వసించువాడా. సేరాపులా కేరూబులా మధ్యన వసించువాడా. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. నీ వంటి వారు లేరెవ్వరు లేరు యేసయ్యా. నీ వంటి వారు లేరెవ్వరు లేరు యేసయ్యా. నీ వంటి పరిశుద్ధ దేవుడు ఇంకెవ్వరు లేరయ్యా. నీ వంటి పరిశుద్ధ దేవుడు ఇంకెవ్వరు లేరయ్యా. సేరాపులా కేరూబులా మధ్యన వసించువాడా. సేరాపులా కేరూబులా మధ్యన వసించువాడా. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. నీ వంటి వారు లేరెవ్వరు లేరు యేసయ్యా. నీ వంటి వారు లేరెవ్వరు లేరు యేసయ్యా. నీ వంటి క్షమించు దేవుడు ఇంకెవ్వరు
కేరూబులా మధ్యన వసించువాడా, సేరాపులా కేరూబులా మధ్యన వసించువాడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. Lord, I thank you this morning. ప్రభువా, ఈ ఉదయకాలం కృతజ్ఞతలు Thank you for your word. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు Let this word be a great blessing for each and ఈ everyone. యొక్క వాక్యం మా అందరికి గొప్ప ఆశీర్వాదకరంగా Let చేయండి. everyone, Lord, the people who are watching and our church, families, individual, become a praise and worship leaders. ప్రభువా, ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరూ, అదేవిధంగా గుడిసేపడి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా స్తుతి ఆరాధన చేసే నాయకులుగా తయారవును గాక. Bless each and everyone. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా. Let them have the keys of heaven. ఈ పరలోకపు తాళపు చెవులు వీరందరూ పొందుకుందురు గాక. Anoint them like David, O God. దావీదు మళ్ళీ వీరిని అందరిని కూడా అభిషేకించండి అయ్యా. Let the presence of God be upon them మీ always. సన్నిధి వీరందరి మీద నిత్యము నిలిచి ఉండును గాక. Thank you, Lord, for this wonderful ప్రభువా, word you gave to us. అద్భుతమైన వాక్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు Bless చెల్లిస్తున్నాం. each and every ప్రతి family. కుటుంబాన్ని ఆశీర్వదించమని Lord, ప్రార్థిస్తున్నాం. give their hearts వారి హృదయ desires. వాంఛలు నెరవేర్చండి అయ్యా. Protect them all this month. ప్రభువా, ఈ మాసం అంతా కూడా వీరిని కాపాడమని Bless their ప్రార్థిస్తున్నాం. job and వీరి their ఉద్యోగాలను business. దీవించండి, వ్యాపారాలను Bless ఆశీర్వదించండి. all our children as they go to college and the schools very soon. Protect them and bless them. Give them wisdom and understanding. ప్రభా, త్వరలోనైనా పిల్లలు యువకులు కాలేజీలకు స్కూళ్ళకు వెళ్తుండగా వారికి కాపాడి వారి జ్ఞానము వివేకము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. Give them jobs. వారికి ఉద్యోగాలు దయచేయండి అయ్యా. Let our children be settled, the marriages according to your will. ప్రభా, నిశ్చితానుసారమైన వివాహాలు జరిగి మా పిల్లలు స్థిరపరచబడుదురు గాక. Bless their jobs. వారి ఉద్యోగాలను ఆశీర్వదించండి Prosper అయ్యా. the businesses. వారి వ్యాపారాలు వర్ధిల్లింపజేయండి అయ్యా. The people who want the new homes to be constructed, open the doors for it. ప్రభా, ఇళ్ళ కోసం నైనా కట్టుకోవాలని ఎదురు చూసిన వారికి ద్వారములు తెరవమని ప్రార్థిస్తున్నాను. Especially let them first seek your kingdom and your righteousness. ప్రభా, ప్రత్యేకించి వీరందరూ కూడా మొదట నీ రాజ్యమును నీ నీతిని వెంటాడుదురుగాక. Heal all the sick people. రోగగ్రస్తులందరినీ స్వస్థపరచండి అయ్యా. Protect them under your wings. మీ రెక్కల కింద వీరిని కాపాడమని Let the ప్రార్థిస్తున్నాం. families come together. కుటుంబాలు నైనా జతపడును గాక. Let them be a blessing on this earth. ఈ భూమి మీద కుటుంబాలందరూ ఆశీర్వాదకరంగా ఉందరు గాక. Lord, I pray for the virus. ప్రభా, ఇప్పుడే కరోనా వైరస్ నిమిత్తం Thank you, ప్రార్థిస్తున్నాం. Lord. Take it out from the nation and in our nation. ప్రభా, మా దేశంలోనది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి వైరస్ ను తుడిచివేయండి నాయన. Right now, heal the people who have been affected. ఇప్పుడే కరోనా వైరస్ తో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి ప్రభువా. No more to be affected. Oh ఇంకా God. ఎవరినైనా దాని బారిన పడకూడదు ప్రభువా. Bless your people. నీ ప్రజలను ఆశీర్వదించు Be తండ్రి. with them all this month. ప్రభువా, ఈ నెలంతట్లో వారికి తోడై ఉండండి ప్రభువా. In the name of Jesus, I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. All said amen. ఆమేన్. Praise God. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ద లార్డ్. Well, let us partake in his body and blood now. ప్రభు శరీర రక్తాల ఈ సమయంలో మనం పాలు పొందామండి. Are you ready? మీరు సిద్ధపడ్డారా అండి? Praise God. ప్రైజ్ ద లార్డ్. It's wonderful, right? అద్భుతమైన His కార్యం blood అండి. and body really it protects us. ఆయన శరీర రక్తాల ద్వారా మనం ఎంతో కాపుదలను కలిగి ఉన్నాం. Before that, ఆయన రక్తం Let us- శరీరాలు పాలు పొందడానికి ముందు let us prepare ourselves. మనల్ని Look మనం deep into our heart, సిద్ధపరచుకొని in our mind. మన హృదయం లోపల ఉన్నటువంటి ఆ కార్యములను మన మనసులో ఉన్న సంగతులను ఒకసారి పరీక్షించి And ask the Lord to forgive us. ప్రభుని అడుగుదాం. నన్ను క్షమించు ప్రభు అని అడిగి And let us మనం పాలు partake in పొందాం. his body and ఆ విధంగా పాలు పొందామండి ఆయన శరీర రక్తాల్లో.
on the night he was betrayed, యేసు ప్రభు వారు తను అప్పగించబడిన ఆ రాత్రి he took the bread, ఆయన రొట్టెను తీసుకొని broke it, విరిచి and gave it to his తన disciples. శిష్యులకు ఇచ్చి ఆయన అన్నాడు This is my body. ఇది నా శరీరము, Remember me. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని భుజించండి Let's say, కాబట్టి చెప్తాం Lord Jesus, యేసు ప్రభువా I remember your body, మీ శరీరాన్ని నేను and I జ్ఞాపకం receive చేసుకుంటున్నాను. నేను health and your resurrection. ఆరోగ్యమును పునరుత్థానపు శక్తిని శరీరం ద్వారా పొందుకొంచున్నాను Amen. Let's ప్రభువా. all take it. ఆమేన్. After the bread, అదేవిధంగా భోజనం అయిన తర్వాత he took the cup, ఆయన పాత్రను తీసుకొని gave it to his తన disciples, శిష్యులకు ఇచ్చి and said, ఆయన అన్నాడు This is my blood, ఇది నా రక్తము అంటూ the ఉన్నాడు. new agreement ఇది నూతన నిబంధన which వల్ల I make రక్తం. with you. నేను మీతో చేస్తున్న నూతన నిబంధన రక్తం ఇది. నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీనిలో పానం చేయండి అన్నాడు. Say, Lord చెప్తాం, యేసు Jesus, ప్రభువా I remember your covenant. మీ నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాను. Cover me with thy covenant. మీ నిబంధనతో నన్ను కాపాడి ప్రభువా, Cover me with thy blood. మీ రక్తంతో నన్ను కాపాడి నాయన. Help me to overcome all my weaknesses. ప్రతి బలహీనతలను జయించడానికి నాకు సహాయం చేయండి ప్రభువా. Amen. Let's take. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ద లార్డ్. Today I want to tell you one good news. చాలా మంచి శుభవార్త ఒకటి మీతో After పంచుకోవాలనుకుంటున్నాను. praying much, చాలా ప్రార్థన చేసిన waiting తర్వాత upon the Lord, దేవుని సన్నిధిలో కనిపెట్టి we are going to start the physical church from 18th of October, Sunday. ఎంతో ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చెప్పిన ప్రకారం బట్టి అక్టోబర్ 18వ తారీఖున తిరిగి మనం సంఘంలో ఆరాధనలో మనమందరూ కలుసుకోబోతూ Are you ఉన్నాం. happy? సంతోషంగా ఉన్నారండి? Amen. ఆమేన్. I know you are happy. మీరంతా చాలా Some of సంతోషంగా you are ఉన్నారు. full joy, shouted Amen. కొంతమంది ఎగిరి Hallelujah. గంతులు వేస్తే ఆమేన్ అని చెప్తూ ఉన్నారు. మీకు వందనాలు. God. థ్యాంక్ యూ అండి. 18th. 18వ తారీఖు అండి ఈ నెల. And it will be one worship on the day ఆ రోజున ఒకే ఆరాధన at ఉంటుందండి. 9 o'clock. 9 గంటలకు ఒకే ఆరాధన, అన్ని కలిపి Because ఒకటే. we all are coming together and praise and worship God on that day. Give Him ఎందుకంటే thanks. ఆ రోజు మనం అందరూ కలిసి దేవుని స్తుతించి ఆరాధించి దేవునికి కృతజ్ఞతలు తెలియజెప్పబోతున్నాం. Amen. And Amen. afterwards, coming Sundays, ఆ 18 తర్వాత వచ్చే ఆదివారం నుంచి we'll have our regular worship, 4 worships, 7 English, 9 Telugu, 8:45 Telugu, 7 to 8:30 English. 18 తారీఖు తర్వాత వచ్చే ఆదివారం నుంచి 7 నుంచి 8:30 వరకు ఇంగ్లీష్ ఆరాధన ఉంటుందండి. 8:45 to 10:45 Telugu. 8:45 నుంచి 10:45 వరకు తెలుగు మొదటి ఆరాధన ఉంటుంది. And 11 to 12:31 Telugu. అదేవిధంగా తిరిగి తెలుగులో రెండవ ఆరాధన 11 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుందండి. And evening bilingual 6 to 8. సాయంకాలపు 6 గంటలకు ఇంగ్లీష్ టు తెలుగు ఆరాధన యథావిధిగా జరుగుతాయి. And also intercessions, Bible study, everything as usual. ఆ వారం నుంచి క్రమం తప్పకుండా విజ్ఞాపన ప్రార్థన, బైబిల్ స్టడీ ఇవన్నీ కూడా తిరిగి ప్రారంభించబడబోతూ But ఉన్నాయి. another good news is, మరి ఒక శుభవార్త and all the ఏంటంటే people who are following us, మమ్మల్ని ఎవరైతే ఈ యొక్క వర్చువల్ గా చూస్తూ ఉన్నారో don't worry, మీరు చింతించకండి. every worship will be live. ప్రతి ఆరాధన కూడా లైవ్ లో మీకు ప్రసారం చేయబడుతుంది. Amen. Praise ఆమేన్. God. Hallelujah. హల్లెలూయా. Amen. You're happy? మీరు సంతోషంగా Praise ఉన్నారండి? God. ఆమేన్. It's going to be live, right? ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం కూడా లైవ్ లో మీకు So అందుతుంది. pray for it. కాబట్టి ప్రార్థన చేయండి. దీని Let us నిమిత్తం meet physical church on 18th, అక్టోబర్ ఈ నెల 18వ తారీఖున మనం అందరం Sunday, సంఘముగా 9 o'clock, one worship. ఆదివారం 9 గంటలకు ఉదయపు ఆరాధనలో అందరూ ఒకే ఆరాధనలో ఆ రోజు జరుగుతుందండి. మనం అంతా కలుసుకోబోతూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Yes, send us your prayer requests దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు and your తెలియజేయండి. comments to us మీ అభిప్రాయాలు మాకు and తెలియజేయండి. testimonies. మీ సాక్ష్యాలు మాతో పంచుకోండి. Amen. Amen. Let's close this worship. ఈ యొక్క ఆరాధన ముగిద్దామండి. Kneel down, bow your heads. మోకరించండి, ఆశీర్వాదాలు తీసుకొని ఈ ఆరాధన The ముగిద్దాం. Lord bless you and keep you. యెహోవాని ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. The Lord make His face shine upon you and be gracious యెహోవా to తన you. సన్నిధిని నీకు ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. The Lord lift up His countenance upon you and give you peace. యెహోవా తన సన్నిధి కాంతి నీకు ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయును గాక. Amen. ఆమేన్. The grace of our Lord Jesus and the love of God and the fellowship of the Holy Spirit be with you. మన all. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకందరికీ తోడైండును గాక. Amen. ఆమేన్. God bless you. దేవుడు మన దీవించును గాక. Walk in a great expectation, గొప్ప ఆశ కలిగి దేవుని ఎదుట నడవండి. new things, గొప్ప కార్యాలు, కొత్త కార్యాలు especially జరగాలి. be a worshipper. ప్రత్యేకంగా ఆరాధికునిగా ఉండండి. God bless you. దేవుడు మన దీవించును గాక. Shalom. షాలోమ్.